అందరికీ నమస్కారం అండి. ఏ డైలాగ్ విత్ వన్ సెల్ఫ్ అనే విషయం పైన 1977 ఇది కృష్ణమూర్తి గారు బ్రాక్వుడ్ పార్క్ ఇంగ్లాండ్ లో ఇచ్చినటువంటి ఉపన్యాసం. తెలుగులో ఉంటుంది. అదే నేను చెప్తానండి, కానిద్దాము. అన్ని ఒకదాని తర్వాత ఒకటి మీకు స్పష్టమవుతాయి. దయచేసి మధ్యలో ఇంటర్ఫియర్ అవుతుంటే కొంచెం ఆ సౌండ్ వేరేగా వస్తుందండి. అయితే నాతో నేను సంవాదము అని దీన్ని మనం అనువాదం చేయొచ్చు. ఏ డైలాగ్ విత్ వన్ సెల్ఫ్ అంటే నాతో నేను చేసుకునేటటువంటి సంవాదము అని. ప్రారంభంలోనే వారు ఏం చెప్తారంటే, అందరూ కూడా ప్రేమ, లవ్ అనేటటువంటి విషయం గురించి చాలా విషయాలు చెప్తారు, చాలా విషయాలు మాట్లాడతారు. మనకి అనేక సందర్భాల్లో దాని గురించి రాయడము, దాని గురించి చర్చించడం అనేటటువంటి జరుగుతుంది. కానీ నిజంగా గనక చూస్తే నాకు అదేమిటో తెలియదు. ప్రేమ అనేటటువంటి అంశము అసలు ఏమిటి అని నాకు ఏమాత్రము తెలియదు. నాకు తెలిసిందల్లా అసూయ, ఈర్ష్య, బంధము, అలాగే ఆ బంధము వలన వచ్చినటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా నాకు ప్రత్యక్షంగా తెలిసినవి. నా భార్య అనుకోండి, ప్రేమికురాళ్ళు అనుకోండి, లేక ఇంకో స్త్రీ, ఒక పురుషుడి గురించి అనుకోండి, ఎవరితోటి ఎవరు అనుబంధం కలిగి ఉన్నా కూడా దానితో కూడినటువంటిది అసూయ, లేదా ఈర్ష్యాభావం, లేదా ఆ బంధము నుండి వచ్చేటటువంటి భయము, ఆవేగము, ఆందోళన, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే నాకున్నటువంటిది అవతల వ్యక్తి పైన నేను ఆధారపడి ఉండడము. కేవలము భౌతికంగా, శారీరకంగా కాకుండా మానసికంగా నాలో ఉన్నటువంటి భావోద్వేగాలను ఆధారం చేసుకుని అవతల వ్యక్తి పైన ఆధారపడి ఉండడము. ఒక వ్యక్తి పైన ఆధారపడి ఉన్నప్పుడు అది ఏదైనా ఓ సందర్భంలో ఆ బంధంలో ఏమన్నా ఇబ్బంది రావచ్చేమో, లేదా విడిపోవడం అనేటటువంటి జరగచ్చు, ఏదైనా కలహం రావచ్చు, లేక నాకున్నటువంటి బంధం లాంటిదే ఇంకెవరైనా కూడా పెట్టుకుంటే అటువంటి వ్యక్తితోటి నాకు ఆ వ్యక్తి పైన నాకు ద్వేషం కలగడము, ఈర్ష్య, అసూయలు కలగడము, ఇటువంటివన్నీ కూడా నాకు కనిపిస్తూ ఉంటాయి. చాలా స్పష్టంగా నేను చూడగలిగినటువంటి వ్యవహారం ఇది. ప్రేమ అని చెప్తారు కానీ ఆ ప్రేమ అనేటటువంటి దాని యొక్క స్వరూపం ఏమిటో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా కూడా ఈ బంధము వలన వచ్చినటువంటి డిపెండెన్స్, అవతల వ్యక్తి పైన ఆధారపడడము, నా స్వార్థము కోసము ఆధారపడి ఉండడం అనేటటువంటి నాకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏమిటి అని వెతికితే ఆయన ఏమంటారంటే, మనలో ఉన్నటువంటి ఆలోచనలకు ఒక విశిష్టమైనటువంటి లక్షణం ఒకటి కనిపిస్తుంది. అది ఎలా ఉంటుందంటే, నేను అవతల వ్యక్తి కంటే గొప్ప, నాకొక వైశిష్ట్యం ఉంది, ఓ సుపీరియారిటీ అంటారు ఆయన, ఒక సుపీరియారిటీ ఉంది.
ఇలాంటి భావాలన్నీ కలగడం వల్ల ఇతరులతోటి నేను వేర్పడి ఉంటాను. వేర్పాటుతనం అనేటటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్నే వారు ఐసోలేషన్ అంటారు. 2 పదాలు వాడుతూ ఉంటారు కృష్ణమూర్తి గారు. ఒకటి లోన్లీనెస్ అని, ఒకటి అలోన్నెస్ అని ఒకటి. ఈ రెండిటికి కూడా నా దృష్టిలో నేను వాడేటటువంటి తెలుగు పదాలు ఏంటంటే, లోన్లీనెస్ అంటే ఏకాకితనము, ఐసోలేషన్ అనే పదం వాడుతూ ఉంటారు. ఐసోలేషన్ అంటే వేర్పాటుతనము, నేను వేరు, నేను విడిగా ఉన్నాను, ఇతరులతోటి ఏ రకంగానూ నన్ను పోల్చుకునే విధంగా ఏమీ కనిపించదు నాకు, కాబట్టి నాలో ఆ వేర్పాటుతనం అనేటటువంటిది ఉంది అన్నారు. అలోన్నెస్ అనే పదానికి ఇంతకు ముందు కూడా మనం ఒక సందర్భంలో చర్చించుకున్నప్పుడు దాన్ని ఐకాంతికము అన్నాను. ఏకాంత భావము కి సంబంధించినటువంటిది ఐకాంతికము. సరే, దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ప్రస్తుతం వారు కృష్ణమూర్తి గారు ఈ లోన్లీనెస్, ఐసోలేషన్ అనేటటువంటి 2 పదాలను ఆధారం చేసుకుని చెప్తుంటారు. ఈ మనస్సుకు, ఆలోచనకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఈ వేర్పాటుతనం అనేటటువంటి. ఈ ఐసోలేషన్ అనేటటువంటిది రాగానే అక్కడ ఏమవుతుందంటే దాంట్లోంచి ఇవన్నీ కూడా, ఈ బంధానికి సంబంధించిన వికృతాలన్నీ కూడా పుడతాయి. భయము, ఆందోళన, ఒక విధమైనటువంటి ఆవేగము, ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. ఇది నేను స్పష్టంగా చూడగలుగుతున్నానా? ఇది ఎప్పుడైతే నేను దీన్ని చాలా స్పష్టంగా చూడగలుగుతానో, నాకు తెలిసినటువంటిది ఏంటంటే నా మనస్సు, నా ఆలోచనలే ఈ వేర్పాటుతనానికి మూలము. ఈ వేర్పాటుతనం అనేటటువంటిది ఏదైతే నాలో ఉద్భవించిందో దానికి మూలము నా ఆలోచనలే. ఎందుకంటే ఇతరులతోటి వేరుగా ఉన్నాను, లేక నేను అనేటటువంటి, నాకు అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వైశిష్ట్యాన్ని నేను ఆపాదించుకున్నాను కాబట్టి దాంట్లోంచే ఈ లోన్లీనెస్ అనేటటువంటిది పుడుతుంది. ఆ లోన్లీనెస్ లోనే ఈ భయం అనేటటువంటిది కలుగుతుంది. దీన్ని నేను చాలా స్పష్టంగా ఒక తథ్యముగా చూడగలుగుతున్నాను. ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుందండి, చిన్నపిల్లల మాటలు అవి వినిపిస్తున్నాయి. ప్రభంజన్ గారు కొంచెం మ్యూట్ చేస్తారా అందరినీ? సరే, అయితే ఈ భావము ఏదైతే ఉందో దీంట్లోంచి పుట్టినటువంటిదే భయము. నా జీవితం అంతా కూడా ఈ భయము ఆక్రమించి దీని నుంచే మిగతావన్నీ కూడా, అటాచ్మెంట్, జెలసీ, ఎన్వి, ఇలాంటివన్నీ కూడా వారు ఏమంటారంటే ఇది ఒక ఉదాహరణగా మనం తీసుకుని దీన్ని విశ్లేషణ చేస్తున్నాము. నాతో నేను సంభాషించుకుంటున్నాను, నాతో నేను ఒక సంవాదంలో ఉన్నాను. ఉంటే దీన్ని జాగ్రత్తగా నేను పరిశీలిస్తే దీంట్లో నాకు ఈ అంశాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఈ అంశాలన్నీ కూడా నాకు చాలా స్పష్టముగా తెలుస్తున్నాయి. దీని ఆధారము కూడా తెలిసింది, దీని మూల స్రోతస్సు ఎక్కడుందో కూడా తెలుస్తోంది. కాబట్టి ఈ ఆలోచన, ఈ మానసికమైనటువంటి ప్రవృత్తి ఏదైతే ఉందో దానిని నా యొక్క పరిశీలనలో, నేను చేసేటటువంటి అబ్జర్వేషన్ ఏదైతే ఉందో అక్కడ ఇది ఇంటర్ఫియర్ కాకుండా, ఇది ఏ రకంగానూ జోక్యం చేసుకోకుండా ఉండగలిగే స్థితి ఉందా? ఈ జోక్యము చేసుకోకుండా ఉంటే కనుక దీనికంటే భిన్నమైనటువంటి స్థితి ఏమన్నా ఒకటి ఉందా లేదా అనేటటువంటిది మనకి తెలియడానికి ఒక అవకాశం ఉంది.
లేని పక్షంలో ఏమవుతుందంటే ఈ మానసిక ప్రవృత్తే మన పైన అదే దాని యొక్క ప్రభావమే తీవ్రంగా ఉండి ఇతరత్ర ఏది కూడా మనకు కనిపించే విధంగా తెలుసుకునే విధంగా ఉండదు. ఎందుకంటే దాని మూలమే ఇది. నాలో ఉన్నటువంటి ఈ ఐసోలేషన్కి ఆధారం ఇది అని నేను ఒకసారి తెలుసుకున్నప్పుడు దాని ప్రమేయము నా జీవితం పైన ఎక్కువన్నంత కాలము ఇంతకంటే భిన్నమైనటువంటిది ఏదైనా ఒక స్థితి ఉందా లేదా అనేటటువంటిది నాకు ఎక్కడా కూడా తెలియడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి నాట్ అలౌయింగ్ దిస్ థాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ అబ్జర్వేషన్, అది చేయగలిగేటటువంటి స్థితిలో ఉంటే అప్పుడు ఒక నూతనమైనటువంటి ఒక చైతన్యము మనం స్పృశించే విధంగా ఉంటుంది. ఇది కృష్ణమూర్తి గారు ఎన్ని సందర్భాల్లో చెప్పినా కూడా ఈ నెగేషన్ అనేటటువంటిది దానికి చాలా ప్రాముఖ్యతనిచ్చి మనకి చెప్తారు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. మనకు తెలిసిన వ్యవహారం నుంచి మొదలుపెట్టి ఆ తెలిసినటువంటి విషయాలు, దీనివల్ల నాకు వచ్చేటటువంటి సమస్యలు, నేను ఎదుర్కొంటున్నటువంటి సంఘర్షణ, వీటన్నిటికీ మూలమైనటువంటి కారణంగా నేను చూసినప్పుడు నెగేషన్ అనేది ప్రారంభించాలి. ఇది కాదు అంటే నా దృక్పథం ఏదైతే ఉందో, భయాందోళనలతోటి కూడినటువంటి నా మానసికమైనటువంటి స్థితి ఏదైతే ఉందో, నన్ను నేను ఇతరుల నుంచి వేర్పాటు చేసుకొని చూస్తున్నటువంటి ప్రవృత్తి ఏదైతే మనస్సుకుందో, ఇది సరైనటువంటిది కాదు. దీనివలన మనకు ఎటువంటి మనం కోరుకునేటటువంటిది అంటే మానసికంగా మనం ఒక స్థితిని కోరుకోవచ్చు. ఎందుకంటే ఆందోళన నుంచి బయటపడాలి, భయము నుంచి బయటపడాలి అనుకోవడం అనేటటువంటిది ఏదైతే జరుగుతుందో, ఆ వీటిళ్ళ నుంచి భయపడుతున్నాము, లేకపోతే దీని నుంచి మనం బయటపడాలి అంటే వీటన్నిటినీ కూడా దీనివల్ల నాకు నేను ఏదైతే దర్శించాలనుకుంటున్నానో అది నాకు సాధ్యపడటం లేదు. కాబట్టి ది నెగేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్, వీటన్నిటినీ కూడా ఇది కాదు, ఇది కాదు, దీని ఆధారము వేరు, ఈ రకంగా కనుక ఉంటే నా జీవితం అంతా ఈ రకంగానే గడిపాను కాబట్టి దాంట్లో ఎక్కడా కూడా నాకు పెద్ద గొప్పగా కలిగినటువంటి మార్పు ఏమీ కనిపించట్లేదు. కాబట్టి ఆ నెగేషన్ ద్వారా వీ కెన్ కమ్ టు ది అదర్ అంటారు. బై నెగేటింగ్ ఆల్ దీస్ థింగ్స్, అటాచ్మెంట్ అనండి, ఫియర్ అనండి, మన జెలసీ అనండి, ఈ పదాలన్నీ ఏవైతే వాడుతున్నామో, ఈ పదాలంటే మనలో ఉన్నటువంటి భావనలకి మనము ఇచ్చుకున్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఇది కాదు అని నిర్దిష్టంగా మనకు తెలిసిన నాడు అప్పుడు ఇంకొకటి దీనికంటే కూడా భిన్నమైనటువంటిది, పూర్తిగా ఏ రకంగానూ దీనితోటి సంబంధం లేనటువంటి ఒక స్థితి ఉన్నది అనేటటువంటిది తెలుసుకోవడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ టు కమ్ టు ది అదర్ త్రూ ది నెగేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అంటారు. దీన్నంతటినీ కూడా నెగేట్ చేస్తే ఆ దేన్నైతే మనం ప్రేమ అంటున్నామో, దేన్నైతే మనం నిజంగా లవ్ అంటున్నామో, దాని యొక్క స్వరూపం మనకి తెలియడానికి అవకాశము త్రూ నెగేషనే వస్తుంది. దాన్ని మనం పట్టుకోవడానికి ప్రయత్నించినా, దాన్ని ఏదో రకంగా చేరుకోవడానికి ప్రయత్నించినా అది ఎంతసేపు మానసికమైనటువంటి పరిధిలోనే, ఆ క్షేత్రంలోనే వ్యవహరిస్తూ ఉంటాం తప్ప అంతకంటే భిన్నమైనటువంటిది ఎక్కడా కూడా మనకు కనిపించదు. కాబట్టి దీన్నంతటినీ కూడా నెగేట్ చేయాలి, దీన్నంతటినీ కూడా ఒక్క వేటులో తిరస్కరించాలి. ఇది కాదు అనేటటువంటిది మనం చాలా స్పష్టంగా తెలియాలి. తెలిసినప్పుడు దీన్ని తిరస్కరించినప్పుడు అది ఏదైతే దేన్నైతే మనం ప్రేమగా చెప్పుకుంటున్నామో, దాని ఉనికి ఏదైతే మనకు మానసికంగా తెలియదో, ఆ స్థితిని మనము
ప్రత్యక్షంగా మన అనుభూతిలోకి వచ్చే విధంగా చేయడానికి అవకాశం ఉంది. తన యొక్క డైలాగ్తో తనతోటి తాను సంభాషించుకుంటున్నప్పుడు ఈ రకమైనటువంటి విశ్లేషణ ద్వారా ఈ స్పష్టత మనకి ఏర్పడుతుంది. ఇది ఎవరికి వారు సంభాషించుకుంటూ ఉంటే ఈ రకమైనటువంటి విశ్లేషణలో ఈ ఒక తీవ్రమైనటువంటి ఎనర్జీ మనలో ఒక తీవ్రమైనటువంటి శక్తి కలుగుతుంది. ఎందుకంటే ఆ ఆ సంవేగము, ఆ తపన ఏదైతే ఉందో ఆ తీవ్రమైనటువంటి శక్తి ఉద్భవించాలంటే కూడా మనం చాలా గంభీరంగా, చాలా గహనంగా, చాలా సీరియస్గా దీని గురించి మనం పరిశీలించడానికి సిద్ధంగా ఉండాలి. అలా లేకపోతే గనక మనకు ఇది సాధ్యపడదు. ఆ సీరియస్నెస్, ఆ ప్యాషన్ అని ఏవైతే కృష్ణమూర్తి గారు వాడే పదాలు ఉన్నాయో అది కలగాలంటే చాలా గహనంగా, అంటే ఇది తప్ప నాకు వేరే, అంటే ప్రప్రథమంగా ఆయన ఏమంటారంటే నాకు ఇంతకంటే భిన్నంగా ఏది తెలియదు అనేటటువంటి సత్యాన్ని ప్రత్యక్షంగా మన ఎదుట ఉన్నటువంటి దాన్ని మనం చూడగలిగేటటువంటి సామర్థ్యం కలగాలి. దాని నుంచి పారిపోవడం కానీ, లేకపోతే దానికి ఏదో రకమైనటువంటి వివరణ సవరణ ఇచ్చుకుని మనల్ని మనం సర్దుబాటు చేసుకుని మనకి మనమే ఏదో దానికి సర్ది చెప్పుకుని ఇలా కాదులే అలా అయి ఉంటుంది, అలా కాదులే ఇలా అయి ఉంటుంది, లేకపోతే ఏ గురువో, ఏ మతమో, ఏ ధర్మమో, ఏదో ఒక ఆధారంగా దాన్ని తీసుకుని దాని వెనకాల పరిగెడతాం తప్ప నేను దానితోటి జీవించడము అనేటటువంటిది కలగాలి, జరగాలి అంటే అది ఎప్పుడు సాధ్యం అంటే నాలో ఆ తీవ్రత ఉన్నప్పుడు, ఆ సీరియస్నెస్ ఉన్నప్పుడు, ఆ తీవ్రత ఉన్నప్పుడు నేను దాని నుంచి ఏ రకంగానూ కూడా పారిపోకుండా, తప్పించుకోకుండా డైరెక్ట్గా దాన్ని నేను చూడగలిగినప్పుడు ఆ తీవ్రత కూడా మనలో ఉద్భవిస్తుంది. ఎక్కడో తెచ్చిపెట్టుకునేది కాదు, మనం దాన్ని డైరెక్ట్గా ఫేస్ చేసినప్పుడు, ప్రత్యక్షంగా మన ఎదుటి ఉన్నటువంటి విషయాన్ని చూసినప్పుడు దాని నుండే పుడుతుంది ఈ శక్తి అనేటటువంటిది మనలో. అది వచ్చినప్పుడు దానితోటి కనుక మనం జీవించి ఉంటే ఇది కాదు, ఇది కాదు అనేటటువంటిది కంప్లీట్ గా, అంటే కంప్లీట్ రిజెక్షన్ అంటారు ఆయన దీన్ని, సమగ్రంగా సంపూర్ణంగా తిరస్కరించిన నాడు ఆ స్థితి ఏమిటో మనకి తెలియడానికి అవకాశం ఉంటుంది. త్రూ నెగేషన్ we will come to the other. చాలా సందర్భాల్లో ఆయన ఏం చెప్పారంటే లవ్ ఆర్ గుడ్నెస్, ఈ పదాలు ఏవైతే ఉన్నాయో దీనికి వ్యతిరేకంగా లేకపోతే విపరీత పర్యాయం చెప్పేటటువంటి పదాలు ఏం లేవు. అంటే లవ్ కి హేట్రెడ్, గుడ్నెస్ కి బ్యాడ్నెస్ అనేటటువంటిది ఎక్కడా ఉండవు దీనికి. ఇది స్వతసిద్ధంగా వాటంతట అది అవే ఉంటాయి. లవ్ అంటే లవ్ అంటే అంతే, ఇంకేం ఉండదు. ఇంకా ఆ ప్రేమ అనేటటువంటి భావం ఏదైతే దాని గురించి మనం అనుకుంటున్నామో, మాట్లాడుకుంటున్నామో దాని యొక్క నిజస్వరూపం మనం చూడగలుగుతాము. అక్కడ ఇంకేది ఉండదు. అలాగే గుడ్నెస్ అనేటటువంటిది కూడా మనం చెప్పినప్పుడు ఆ గుడ్నెస్ ఒకటే మనకు కనిపిస్తుంది. ఆ దర్శనము మనం చేసుకోగలగాలి. ఈ రకమైనటువంటి మనతోటి మనము సంభాషించుకునేటటువంటి మానసికమైనటువంటి స్థితి కనుక మనకు కలిగితే దాంట్లోంచి వచ్చినటువంటి తీవ్రత వలన వీటన్నిటినీ కూడా సమగ్రంగా తిరస్కరించడం వలన ఆ లవ్ అనేటటువంటిది ఏమిటో మనకి తెలిసే అవకాశం ఉంటుంది అంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రభంజన్ గారు. సార్, డాక్టర్ రామకృష్ణ గారు జాయిన్ అయ్యారండి సార్. కొంచెం ఏదో ఇష్యూ ఉంది సార్, నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను. ఇట్ విల్ టేక్ ఏ వైల్ సార్. మీరు చెప్పండి. అలాగే సార్. శుక్రవారం మాట్లాడతారు సార్. డాక్టర్ శుక్రవారం. ఈరోజు టాపిక్ ఐ డైలాగ్ విత్ మై సెల్ఫ్. నాతో నేను చర్చించుకోవడం అనుకోవచ్చు, సంవాదం అనుకోవచ్చు. ఎందుకు ఇలా చేస్తున్నాం అని అనుకుంటే, ముఖ్యంగా ముందు ప్రభంజన్ గారికి ఈ టాపిక్ చాలా టఫ్ టాపిక్ అనిపిస్తుంది నాకు. ఇన్ని రోజులు మనం ఏ సింగిల్ ఐటమ్, ఏ థీమ్ మీద మాట్లాడాం. కానీ ఈరోజు నేను అనేది ఎలా పనిచేస్తుంది, దాంట్లో లవ్ అనేది కావాలనుకుంటుంది,
దానికి అటాచ్మెంట్ ఉంటుంది. అటాచ్మెంట్తో వచ్చిన భయము, అసూయ అనేవి ఉంటాయి. అవి ఎందుకు వచ్చాయా అని చెప్పి తను ఇది పడుతున్నప్పుడు ఇలా రకరకాల ఇష్యూస్ వస్తాయి. ఒకేసారి మనము రకరకాల డిజార్డర్స్ ని డిస్కస్ చేయాల్సి వస్తుంది, అర్థం చేసుకోవాల్సి వస్తుంది. లిటిల్ కాంప్లికేటెడ్ అనిపించింది నాకు ఈ టాపిక్. కృష్ణపని గారు చాలా నైస్ గానే ట్యాకిల్ చేశారు. ఐ విల్ ట్రై టు డూ వాట్ ఐ కెన్. ఐ డైలాగ్ విత్ మై సెల్ఫ్. ఎందుకు నేను డైలాగ్ మొదలెట్టానంటే, నాకు జీవితాన్ని సౌండ్ ఎక్కువ వస్తుందండి, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. జీవితాన్ని హోలిస్టిక్ గా చూడలేకపోతున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే జీవితాలు మొక్కలు మొక్కలుగా చేస్తున్నాం అనిపిస్తుంది. సార్ చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి. ప్రభంజన్ గారు, ప్రభంజన్ గారు సార్ వస్తున్నారు సార్, కాల్ మాట్లాడుతున్నాను. అన్ని మ్యూట్ చేసేయండి. ప్రభంజన్ గారు మ్యూట్ చేసేయండి. చూస్తున్నాను. అందరికీ చేసేయండి అమ్మా. థ్యాంక్ యూ సార్. అంటే అందరినీ మ్యూట్ చేస్తే సౌండ్ టోటల్ గా అందరినీ మ్యూట్ చేయండి. చేస్తే ఆయన మాట్లాడే నేను జీవితాన్ని సంగ్రామంగా చూడలేకపోతున్నామో అనిపిస్తుంది. ఖండాలుగా సుబ్బారావు చూస్తున్నాను. గారు మాట్లాడండి మీరు. మాట్లాడుతున్నాను. హోలిస్టిక్ గా మన జీవితాన్ని అప్రోచ్ అవ్వకపోతే వచ్చే డిజార్డర్స్ ఏముంటాయో ఈ డైలాగ్ లో ఉందనిపిస్తుంది. చాలా డిస్టర్బెన్స్ గా ఉంది సార్, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది సార్. ఇప్పుడు ఓకే సార్, యాక్చువల్ గా సార్ కృష్ణపని సార్ మీ మైక్ నుంచి రీసౌండ్ వస్తుంది. సో నేను మ్యూట్ చేశాను సార్, మళ్ళీ మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. ఓకే సుబ్బారావు సార్. ప్రభంజన్ గారు, సుబ్బారావు సార్, యూ కెన్ కంటిన్యూ నౌ. అక్కడ చాముండేశ్వరి గారు మ్యూట్ చేయండి, వారిది అన్మ్యూట్ లో ఉంది, మ్యూట్ చేయండి. ప్రభంజన్ గారు సార్ ప్లీజ్ కంటిన్యూ సార్. కాదు ప్రభంజన్, ఇప్పుడు చూడండి సార్. ఇప్పుడు బాగుందండి. యా దట్స్ ఫైన్. యా గో ఆన్, గో ఆన్. మనం ఎప్పుడైతే జీవితాన్ని ఎప్పుడైతే హోలిస్టిక్ గా సంగ్రహంగా చూడలేకపోతామో, ఖండాలుగా చేస్తామో, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయనిపిస్తుంది నాకు. నా వర్క్ చేసే ప్రదేశంలో, ఇల్లు బయటకు వచ్చాక నేను వర్క్ చేసే ప్రదేశం, ఆఫీస్లో కానీ ఫ్యాక్టరీలో కానీ నాకు కంఫర్ట్ ఉండట్లా. ఎందుకంటే అక్కడ అందరూ నన్ను వెలివేస్తున్నారు అనిపిస్తుంది. నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని, హైయెస్ట్ ఆఫీసర్ని, కానీ నాకు అందరితో చాలా రిలేషన్షిప్లో వచ్చే ప్రాబ్లమ్స్తో నాకు దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ విత్ మీ అనిపిస్తుంది. నన్ను ఫుట్బాల్గా నన్ను ఆడేసుకుంటున్నారు అనిపిస్తుంది. నాకు అక్కడ చాలా అభద్రతా భావం కనిపించింది. దాంట్లో నాకు ఏ విధమైన సెక్యూరిటీ ఉండలేదు. అందుకని నేను ఇంటికి వచ్చేసరికి నాకు కంఫర్ట్ కావాలి, ఆ అభద్రతా భావం నుంచి నాకు విముక్తి కావాలి. అక్కడ అందరూ నన్ను ఆడుకుంటున్నారు, అలా కాకుండా ఇక్కడ నాకు ప్రేమతత్వం కావాలనిపించింది. కానీ ఆ ప్రేమతత్వం నాలో కనబట్టలేదు. నేను చెబుతా అంటే నాకు కనిపించట్లేదు. ఆ ప్రేమతత్వం ఎలా ఉంటుందో నాకు అర్థం అవ్వట్లేదు. నాకున్నది ఓన్లీ అటాచ్మెంట్, క్లింగింగ్. నా భార్యనో, లేకపోతే నా భర్తనో, లేకపోతే నా పిల్లలతోటో, నా ఇంటితోటో, నా ఐడియాతోటో నేను క్లోజ్ రిలేషన్లో ఉందామని చూస్తున్నాను. కానీ ఈ అటాచ్మెంట్, ఆ క్లింగింగ్ అనేది ఎప్పుడైతే ఉందో నాలో భయం కలుగుతుంది. ఎప్పుడైతే దాని నుండి విడిపోతానేమో అని భయం కలుగుతుంది. నా భార్య నన్ను ఆ ప్రేమ చూడదేమో అని నాకు భయంగా ఉంది. అండ్ మళ్ళీ అభద్రతా భావం వస్తుంది, నాలో అసూయ కలుగుతుంది. ఎప్పుడైతే ఇది వచ్చిందో నేను యాంగ్జైటీలోకి వెళ్ళిపోతున్నాను. సో అటాచ్మెంట్ అనేది నాకు చాలా భారం అనిపిస్తుంది. ఈ అటాచ్మెంట్ నుంచి నాకు విముక్తి లేదా అనే కోరిక కలుగుతుంది. దానికి శాస్త్రవేత్తలు, ప్రవచకులు, గురువులు అలాంటి వాళ్ళు నేను చూపిస్తాను రా అని చెప్పి వాళ్ళు ఒక పద్ధతి చెప్పారు. ఆ పద్ధతి ప్రకారం వెళ్తే నాకు డిటాచ్మెంట్ అనేది ఒకటి ఉందనిపిస్తుంది. కానీ డిటాచ్మెంట్ అంటే
అందులో ఇక ప్రేమ అనేది ఉండదు. ఒక క్రూడ్ పర్సనాలతో తయారై ఉంటాం. బట్ అటాచ్మెంట్కి డిటాచ్మెంట్కి ఏ విధమైన తేడా లేదు. ఎందుకంటే అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్స్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ సేమ్ కాయిన్. అందువల్ల దానికి వల్ల ఏమీ విధం లేదు, ఇంకా కాన్ఫ్లిక్ట్ ఎక్కువ అవుతుంది. సో నాకు ఈ అటాచ్మెంట్ నుండి విముక్తి కలుగుతుందా, ఫ్రీడమ్ కలుగుతుందా, కలిగినప్పుడు వచ్చే పరిస్థితి ఎలా ఉంటుందా అని చూస్తున్నాను. సో నాకు కావాల్సింది అటాచ్మెంట్ విముక్తి కలగాలని చూస్తున్నాను. అదే నాకు ఒక డైరెక్షన్, ఒక మోటివ్ కింద తయారైంది, అదొక హోప్, అదొక దేని కింద తయారైంది. ఇలా ఎప్పుడైతే నేను అటాచ్మెంట్ నుంచి విముక్తి పొందుదామని అనుకున్నానో అదే నాకు పెద్ద భారం అయిపోయింది. ఐఎమ్ అటాచ్డ్ టు దట్ మోటివ్, దట్ రివార్డ్. ఆ అటాచ్మెంట్ విముక్తి కలగాలనే దానికి అటాచ్మెంట్ అయిపోయాను. సో అటాచ్మెంట్ అనేది పర్సన్ తోటే కాదు, ఒక ప్రాపర్టీ తోటే కాదు, ఒక ఐడియాతో కూడా రావచ్చు. ఒక భగవంతుడు కావాలని కోరుకుంటే అది కూడా అటాచ్మెంట్ కింద అవుతుంది. సో ఆ మూవింగ్ ఫ్రమ్ వన్ అటాచ్మెంట్ అనదర్ అటాచ్మెంట్. ఎందువల్ల నాకు లవ్ అనేది ఏంటో తెలియట్లేదు. నా వర్క్ చేసే ప్రదేశంలో కంఫర్ట్ లేదు, సెక్యూరిటీ లేదు. ఇక్కడ కావాలి సెక్యూరిటీ అంటే నేను చేసే ప్రయత్నాల వల్ల ఏమీ కలగట్లేదు. అప్పుడు నేను సరిగ్గా చూసుకుంటే ఏమైందంటే నాలో ఒంటరితనం అనేది ఉంది. దానివల్ల నేను ఈ విధంగా సందిగ్ధంలో పడ్డాను, ఈ విధంగా గందరగోళంలో పడ్డాను. దాన్ని కప్పించుకోవడానికి, దాని నుండి విముక్తి పొందడానికి నేను పరిగెడుతున్నాను. ఆ పరుగులో అటాచ్మెంట్ అనేది ఒక ఆయుధం కింద తీసుకుని ఎవరితో ఒకరితో, నా భార్యతోటో నా భర్తతోటో నేను క్లోజ్గా ఐఎమ్ క్లింగింగ్ టు దెమ్. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను పట్టుకుంటున్నాను. వాళ్ళు నా నుండి ఎక్కడ విడిపోతారో అనే భయంతో, ఆ భయము, అసూయ, దీంతో నాలో కరకుతనం కూడా వచ్చింది, వైలెన్స్ అనేది ఒకటి వచ్చింది, యాంగ్జైటీ వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, సరిగ్గా చూసుకుంటుంటే ఇట్ ఇస్ నాట్ అటాచ్మెంట్, ఇట్ ఈస్ ఒంటరితనం. నాలో ఒంటరితనం అనేది లోన్లీనెస్. అది ఎందువల్ల వచ్చిందంటే ఎప్పుడైతే నేను ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు నాలో ఆ సెక్యూరిటీ, రక్షణ అనేది లేకపోయేసరికి నాలో వేకెన్సీ, మైండ్ అంతా కూడా హార్ట్, హృదయంలో ఏదో లోపించిందనే స్థితి వచ్చింది. ఐ ఫెల్ట్ ఐసోలేటెడ్, ఐ ఫెల్ట్ ఏ వేకెంట్ మైండ్, ఏ వేకెంట్ హార్ట్ అనేది అనిపించింది. ఇది కారణమై ఉండొచ్చు లోన్లీనెస్ అని చెప్పి నాకు అనిపించింది. ఆ లోన్లీనెస్లో ఏమైందంటే నేను ఒంటరివాడిని అయిపోయిన భయము, ఇట్ ఇస్ ఫ్యాక్టర్ ఆఫ్ సారో. ఎంతో అంతులేని వేదన, బాధ కలుగుతుంటాయి లోన్లీనెస్లో. సో ఈ లోన్లీనెస్ అనేది ఎందువల్ల వచ్చిందనేది నేను పరిశీలిస్తే, నేను ఆలోచన అనే స్థితిలో ఈ లోన్లీనెస్ అనే ఫీలింగ్ కలిగింది. ఆలోచన లేకపోతే లోన్లీనెస్ అనేది ఉండదు అనేది నాకు ఒక గ్రహింపు వచ్చింది. ఎందుకంటే ఆలోచన ద్వారానే నేను నా ఛాలెంజెస్ అన్నీ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఇంట్లో కానీ బయట కానీ. ఎప్పుడైతే ఆలోచనతో నేను ప్రతి ఛాలెంజ్ని ఫేస్ చేయడానికి ట్రై చేస్తున్నానో ఇట్ ఈస్ గివింగ్ మోర్ డిజార్డర్స్. ఎందుకంటే ఆలోచన లిమిటెడ్. నా అనుభవాల్లోంచి వచ్చిన ఆలోచన, గతంలోంచి వచ్చిన ఆలోచన అది లిమిటెడ్. దాంట్లో ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగల కెపాసిటీ లేదు. కానీ నేను దాంతో ట్రై చేస్తున్నాను. ఆ మూమెంట్ ఆఫ్ టైం ఆర్ మూమెంట్ ఆఫ్ థాట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్. ఆ లోన్లీనెస్ అంతులేని బాధను కలిగిస్తుంటుంది, అంతులేని దుఃఖాన్ని, అంతులేని డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాను. అది కలిగించింది నాకు అర్థమైంది. ఎప్పుడైతే నాకు అర్థమైందో, ఆలోచనే దీనికి కారణం అని అర్థమైందో, ఆలోచన మూమెంట్ ఆఫ్ థాట్, ఆలోచన యొక్క కదలిక అని అర్థమైందో, నాలో ఆలోచనే కారణము, మూమెంట్ ఆఫ్ థాటే కారణం అని తెలిసినప్పుడు నాలో నిశ్చలత్వం వచ్చినది. ఆలోచన పనికిరాదనే, ఆలోచనకి నాకున్న స్థితిని అధిగమించే శక్తి లేదని అర్థమైంది. ఎప్పుడైతే అది నాకు అవగాహన వచ్చిందో అప్పుడు నాలో అంతులేని ఎనర్జీ, శక్తి వచ్చింది. ఎందుకంటే ఆలోచనతో నేను ఎప్పుడు లిమిటెడ్గానే ఆలోచిస్తున్నాను. ఆలోచనకి ఎప్పుడు లిమిటెడ్గానే శక్తి ఉంటుంది, లిమిటెడ్ ఎనర్జీ. ఎప్పుడైతే ఆలోచన నేను నెగెక్ట్ చేశానో ద మూమెంట్ ఆఫ్ థాట్ ఇది స్టాప్డ్.
దెర్ ఇస్ అ స్టిల్ మైండ్. ఆ స్థితిలో నాకు ఎనర్జీ అనేది అంశంగా వచ్చింది. ఆ ఎనర్జీతో ది ఓన్లీ యాక్షన్ ఐ కెన్ డూ ఇస్ సీయింగ్ అనేది అర్థమైంది. ఆ సీయింగ్లో నాకున్న మానసిక స్థితిని చూసినప్పుడు ఆ లోన్లీనెస్ అనేది నేను దాని నుండి విముక్తి పొందాను అనిపించింది. అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. ఎప్పుడైతే నేను లోన్లీనెస్ అనే దాని నుంచి అధిగమించానో నాలో అభద్రతాభావము అనేది పోద్ది, భయం అనేది పోద్ది, యాంగ్జైటీ అనేది తగ్గుద్ది. ఇవన్నీ కూడా ఎప్పుడైతే నాలో అటాచ్మెంట్ అనేది అర్థమైంది, అది దాని నుండి కూడా విముక్తి కలిగిందో, ఎప్పుడైతే వీటి నుంచి నాకు విముక్తి కలిగిందో, జీవితం అంటే హోలిస్టిక్గా చూడాలని అర్థమైంది. దాంట్లో బయట పనిచేస్తున్నా, ఇంట్లో ఉన్న రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్లో వచ్చే డిజార్డర్స్ అన్నీ కూడా మూవ్మెంట్ ఆఫ్ థాట్ వల్ల వచ్చాయని నాకు అర్థమైంది. ఎప్పుడైతే నాకు అర్థమైందో ఐ గాట్ ఫ్రీడమ్ ఫ్రమ్ థాట్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, యాంగ్జైటీ, loneliness, attachment. When I got that freedom from all these disorders, the state of mind is love. With that love, I'm able to understand what is life, whether it is with my family or with neighbors or with the office people. ఎవరితో అయినా సరే రిలేషన్షిప్లో when I understand what is, ఆలోచన యొక్క లిమిటెడ్నెస్ని ఎప్పుడైతే గ్రహించి దాని నుండి విముక్తి పొందానో, వాట్ ఈజ్ని చూడగలిగానో, ఆ స్థితిలో నాకున్న మానసిక స్థితిలో లవ్ అనేది ఉంది. ఆ లవ్ అని ఉన్నప్పుడు నేను ఇటు ఆఫీస్లో కానీ ఇటు ఇంట్లో కానీ ఎక్కడైనా సరే భయం లేకుండా ఉన్నాను, నిశ్చలంగా ఉన్నాను. ది స్టేట్ ఆఫ్ ఎలోన్నెస్ అనేది వచ్చింది. సో మై డైలాగ్, ఇది సలులకి ఈ డైలాగ్ అనేది ఎప్పుడైతే నాలో నేను చేసుకున్నానో, నా లిమిటేషన్స్ నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో, నాకున్న కష్టాలేంటి, నాకున్న మోటివ్లు ఏంటి, ఇవన్నీ ఎప్పుడైతే నాకు అవగాహన అయిందో, దీనికి థాట్ అనేది ఎప్పుడైతే ఇన్సఫిషియంట్ ఆర్ ఇన్ఎడిక్వేట్ ఇన్స్ట్రుమెంట్ అని తెలిసిందో, నాకు వాట్ ఈజ్ లవ్ అనేది అర్థమైంది. ఆ డిజార్డర్స్ అన్నీ నెగేట్ అయిన మూలని ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఇస్ లవ్. ఆ లవ్ అనేది ఎప్పుడైతే అయిందో నాలో రిలేషన్షిప్, టోటల్ రిలేషన్షిప్ అనేది ఏర్పడిందని నాకు అవగాహన అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ శంకర్ గురించారు. సార్ రామకృష్ణ సార్ వచ్చారు సార్, రామకృష్ణ సార్ జాయిన్. అన్మ్యూట్ చేస్తారు. డాక్టర్ రామకృష్ణ గారు మాట్లాడతారు సార్. నమస్కారం డాక్టర్ రామకృష్ణ గారు. సార్ అన్మ్యూట్ చేసుకోవాలి సార్ మీరు. అన్మ్యూట్ చేయండి రామకృష్ణ గారు. ఇంకా మ్యూట్ లో ఉన్నారు సార్. అన్మ్యూట్ చేయండి. రెడ్ కలర్ బటన్ ఉంటుంది సార్, అది అన్మ్యూట్ చేయాలి. రెడ్ మైక్ బటన్. ఇంకా మీకు అంటే మీ ఫోన్ మీద మైక్ బటన్ ఉంటుంది సార్, అక్కడ రెడ్ కలర్ అట్లా వచ్చి ఉంటుంది. కింద ఉంటుంది చూడండి ఫోను, ఒక రైట్ సైడ్ ఏమో ఇది, లెఫ్ట్ సైడ్ ఫోన్, 3 ఉంటాయి చూడండి. ప్రెస్ చేస్తే రావట్లేదు సార్, ఎందువల్ల? ఓకే సార్, రామకృష్ణ సార్ నేను లేదండి, నేను చేయలేనండి, నేను చేయలేను. నో ఇక్కడ నుంచి ఓన్లీ మ్యూట్ మాత్రమే చేయగలనండి, నేను అన్మ్యూట్ చేయలేను. దట్ కంట్రోల్ ఈజ్ నాట్ విత్ మీ. సార్ రామకృష్ణ సార్, అయితే నేను ఒకసారి చెక్ చేస్తాను మళ్ళా, మీరు మేబీ సంబడి ఎల్స్ కెన్ టాక్ సార్. ఓకే, మీరు ప్రభంజన్ గారు, మీరు వాంట్ టు స్పీక్ ఆర్ లిటిల్ లేటర్, మీ ఇష్టం. నేను కాసేపు అయిన తర్వాత షేర్ చేసుకుంటాను సార్. నేను ఒకసారి చెక్ చేస్తాను. డాక్టర్ చక్రపాణి గారు నమస్కారం. అన్మ్యూట్ చేయండి. చక్రపాణి గారు అన్మ్యూట్ చేయాలి, మ్యూట్ లో ఉన్నారు. అంటే సార్ ఆలోచనలు లిమిటెడ్ అన్నారు కదా. ఎవరు మాట్లాడుతున్నారండి? చాముండేశ్వరి గారు మాట్లాడండి. అదే చాముండేశ్వరి.
మాట్లాడండి. ఆలోచనలు మీరు ఆయన సుబ్బారావు గారు మాట్లాడేటప్పుడు లిమిటెడ్ అండి, ఆలోచనలోకి వెళ్ళి చూస్తేనే తర్వాతనే అర్థం అవుతుంది. అవునమ్మా. అంటే ఆలోచనలు అనేవి లిమిటెడ్ అని మన ఎలా దాన్ని డెసిషన్ తీసుకోగల, అంటే ఆలోచనలు అనేవి అనేక రకాలుగా ఉంటాయి కదా, అంటే ఎన్నో విధాలుగా ఉంటాయి ఆలోచనలు. మనం ఇప్పుడు ఆలోచించింది ఇంకొక క్షణం తర్వాత మరోలాగా ఆలోచిస్తాం అన్నమాట. ఆలోచన అనేదాన్ని మనం లిమిటెడ్ అని అనలేము కదా. చాముండేశ్వర గారు ఒక నిమిషం. చాముండేశ్వర గారు ప్లీజ్ హోల్డ్ ఫర్ యువర్ పొజిషన్. డాక్టర్ రామకృష్ణ గారు మాట్లాడతారా? డాక్టర్ రామకృష్ణ గారు చెప్పండి. డాక్టర్ రామకృష్ణ గారు ఉండండి. సుబ్బారావు ఉండండి ఒక నిమిషం. రామకృష్ణ గారు మాట్లాడగలుగుతారా? డాక్టర్ పోయింది మళ్ళీ. మాట్లాడండి సార్. డాక్టర్ సుబ్బారావు గారు మాట్లాడండి. డాక్టర్ సుబ్బారావు గారు మాట్లాడండి. డాక్టర్ సుబ్బారావు గారు మాట్లాడండి సార్. మాట్లాడండి. మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అమ్మా. మొత్తం కృష్ణమూర్తి టీచింగ్ అంతా కూడా మీరు అడిగిన ప్రశ్న మీద ఆధారపడి ఉంటుంది. అది పూర్తిగా అవగాహన కావాలి, ఇంటెలెక్చువల్ గానే కాదు, రియల్ గానే మనకి అవగాహన కావాలి. దానికి సోర్స్ ఆఫ్ థాట్కి వెళ్ళాలి. ఒకటి మాత్రం ఉంచుకోవాలి, థాట్ అనేది ఎప్పుడు కూడా న్యూ కాదు, గతం నుంచే వస్తుంది. అది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. న్యూ థాట్, కొత్త ఆలోచన అనేది ఎప్పుడు ఉండదు ఒకటి. రెండోది అనుభవాలు. మనల్ని ప్రతినిత్యం ఎవరో ఒకరు తిడతారు, కొడతారు, లేదంటే మనకి కోపం వస్తుంది, భయం వేస్తుంది. ఇవన్నీ కూడా అనుభవాలు. దైనందిన జీవితంలో మీరు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్నో అనుభవాలు, మార్నింగ్ సాయంత్రం అయ్యేసరికి ఎన్నో అనుభవాలు మనం కూడగట్టుకుంటున్నాం. అనుభవాలన్నీ జ్ఞానం కింద మనం దాచుకుంటున్నాం. ఎందుకంటే అనుభవాలు పూర్తిగా ఎవరి వరకు చూడలేని మూలాన్ని అనుభవాలన్నీ కూడా స్టోర్ అయిపోతున్నాయి. అది జ్ఞానం కింద మనకి బ్రెయిన్ లో స్టోర్ అవుతుంది. ఆ మెమరీ అంటారు. ఆ మెమరీ అనేది ఎప్పుడైతే మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, లేకపోతే నేను మిమ్మల్ని మీ పేరేంటని అడిగితే మీరు ఆ మెమరీ నుంచి మీరు బయటకు చెప్తారు. అది చెప్పేదంతా ఆలోచన. ఆ ఆలోచన, ఆ మెమరీ నుంచి రెస్పాన్స్ ఆఫ్ మెమరీ థాట్. సో థాట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నాలెడ్జ్ నుంచి వచ్చింది. నాలెడ్జ్ ఎప్పుడు కూడా లిమిటెడ్ అమ్మా. ఇప్పుడు నాకు సెల్ ఫోన్ ఉంది, ఏదో G5 ఏదో అంటాడు, ఇంకొన్నాళ్ళు పోతే G6 వస్తుంది. నాకు కొత్తగా వస్తూనే ఉన్నాయి. అంటే ఇప్పుడున్న అట్ ఎనీ గివెన్ టైం నాలెడ్జ్ ఎప్పుడు లిమిటెడ్. ఆ లిమిటెడ్ సోర్స్ లోంచి వచ్చింది థాట్. సో థాట్ ఆల్సో ఇస్ లిమిటెడ్. సో చాలా బ్రహ్మాండమైన ఆలోచన అనేది ఉండదు. మనం అనుకున్నా సరే అది థాట్ అనుకున్న ప్రొజెక్షన్ తప్ప, ఫ్యాక్ట్ థాట్ ఇస్ ఆల్వేస్ లిమిటెడ్. సో దాంతో ఏ ఛాలెంజ్ ఫేస్ చేయాలట, ఇట్ ఇస్ ద లిమిటెడ్ యాక్షన్. విత్ లిమిటెడ్ యాక్షన్ మనకు వచ్చేది కాన్ఫ్లిక్ట్, అంటే సంఘర్షణ, కన్ఫ్యూజన్, మిజరీ, గందరగోళం, వేదన, సంఘర్షణ. ఇవే వస్తాయమ్మా. ఏ ప్రాబ్లం మనం ఆలోచనతోటే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఏది, ఇక్కడ నుంచి మనం మెడ్రాస్ వెళ్ళాలంటే ఏ ట్రైనా లేకపోతే బస్సా లేకపోతే ఫ్లైట్ అనుకుంటాం. ఇది ఆలోచన. సో వ్యవహారిక జీవితంలో ఆలోచన చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మనకి మూన్ పంపాలంటే ఇది ఈ సెల్ ఫోన్ తయారు చేశారు, దానికి ఆలోచన చాలా అవసరం. ఇది నాలెడ్జ్ కావాలి. సో ఫిజికల్ నాలెడ్జ్ అండ్ థాట్ ఇన్ దట్ ఫిజికల్ నాలెడ్జ్, దే ఆర్ వెరీ ఎసెన్షియల్, దే ఆర్ వెరీ యూస్ఫుల్ అండ్ దే ఆర్ డన్ ట్రెమెండస్ థింగ్స్. బట్ మనం మాట్లాడే థాట్ అనేది సైకలాజికల్, మానసికంగా మనకు వచ్చే ఆలోచనలతో వచ్చిన కూడిన దాన్ని మనం మెయిన్గా మాట్లాడుతున్నాం. అదే మనల్ని బాధ కలిగిస్తుంటుంది. ఈ మానసికంగా వచ్చే ఆలోచనలు ఎక్కడ వస్తాయంటే మోస్ట్లీ రిలేషన్షిప్లోనే వస్తాయి. ఆ రిలేషన్షిప్లో వచ్చే అనుభవాలు మనం చేసుకుని నాలెడ్జ్ మెమరీ కింద పోగవుతుంది. దాని నుండి మళ్ళీ రెస్పాన్స్ కింద థాట్ వస్తుంది. థాట్ కానీ, ఒక స్పందన కానీ, ఒక ఎమోషన్ కానీ, సెంటిమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా గతమైన నాలెడ్జ్లోంచే మన బ్రెయిన్లో స్టోర్ అయిన మెమరీ నుంచే వస్తున్నాయి. సో నాలెడ్జ్ ఆల్వేస్ ఇస్ లిమిటెడ్, అది ఆల్రెడీ టోల్డ్. సో థాట్ ఇస్ ఆల్సో ఇస్ లిమిటెడ్. సో థాట్ ఈజ్ ఎన్ ఇన్ఎఫెక్టివ్ టూల్. మనకున్న సంఘర్షణలన్నీ కూడా ఈ ఆలోచనతో మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మనకు ఎవరైనా తిడితే కోపం వస్తుంది. ఆ కోపాన్ని సాల్వ్ చేయడానికి ఏమనుకుంటున్నాం?
ట్రెడిషనల్ గా మనం కోప్పడకూడదు, తగ్గించుకో, అణచుకో అని చెప్పి అంటున్నాం, లేకపోతే పారిపోతున్నాం. ఏదే ఒక పుస్తకం చదివో లేకపోతే టీవీ పెట్టుకున్నాం, మనం పలాయనం చెందుతున్నాం ఉన్న స్థితి నుంచి గమనించకుండా. సో ఈ థాట్ అనేది ఎప్పుడు కూడా లిమిటెడ్ యాక్షన్, ఇట్ లీడ్స్ టు కన్ఫ్యూజన్, కాన్ఫ్లిక్ట్. అంచేత థాట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ఎడిక్వేట్ ఇన్స్ట్రుమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్బారావు. ప్రభంజన్ గారు సార్ ఇప్పుడు జాయిన్ అయ్యారు సార్ ఒకసారి ట్రై చేద్దాం సార్. ఒకసారి అన్మ్యూట్ చేయగలరా మీరు? డాక్టర్ రామకృష్ణ గారు అన్మ్యూట్ చేయండి. ఇందాక అన్మ్యూట్ అయ్యారు, నేను యాక్చువల్ గా మ్యూట్ చేశాను, అంటే సౌండ్ వస్తుందని. ఇప్పుడు ఓకే, ఇంకొకసారి ట్రై చేద్దాం సార్. లెఫ్ట్ అని వచ్చింది, లెఫ్ట్ అని చూడండి. జాయిన్ అవుతూ ఓకే, అవును సార్ లెఫ్ట్ అయ్యారు ఇప్పుడే. ఓకే సార్, మేబీ సంబడి ఎల్స్ కంటాక్ట్, నో ప్రాబ్లం సార్. సార్ వచ్చారు, జాయిన్ అయ్యారు, మళ్ళీ జాయిన్ అయ్యారు. అన్మ్యూట్ అయిందండి. యా నమస్కారం, మాట్లాడండి. సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు వినపడుతుంది సార్. ఓకే ఇప్పుడు వినపడుతుంది సార్. చాలాసేపు ట్రై చేస్తున్నాను, అవ్వట్లేదు. డాక్టర్ సుబ్బారావు యాక్చువల్గా ఫోన్ ఒక్కటి కదలకుండా పెట్టండి సార్. సో ఫోన్ కదిలించకుండా పెట్టండి సార్, ఇట్ విల్ బి గుడ్. సుబ్బారావు మ్యూట్ చేయండి. ఎస్ సార్. ఓకే సార్, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్, నీట్ గా ఉంది, వినపడుతుంది. రైట్ సార్. అంటే కృష్ణమూర్తి గారు తన గురించి తన ఎంక్వైరీ అనేది ప్రారంభించడం వల్ల ఆలోచన విషయాన్ని సమగ్రంగా తెలుసుకోవటం వల్ల మాత్రమే ప్రేమ అనేది కనుక్కోవడానికి వీలుంటుంది అనే విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్పారు అన్నమాట. అయితే ప్రేమ అనేది తెలియని దానిగా అన్వేషణ చేయడం వల్ల కదా ప్రేమ అనేది తెలుస్తుంది. కానీ తెలిసిన దానిగా అన్వేషణ అనేది చేస్తే తెలిసిన దానిలో అన్వేషణ ఎలా అవుతుంది? అందువల్ల ఇది మొట్టమొదటి తెలుసుకోమన్నది ఏంటంటే వారు ఇది వారసత్వంగా వస్తుందా స్వభావ రీత్యా వస్తుందా అనేది. వారసత్వంగా స్వభావ రీత్యా వస్తే నిజంగా అది అసాధ్యం అన్నమాట. ఎందుకంటే అది ఆల్రెడీ దాని స్వభావం అయిపోయింది, లేదా వారసత్వంగా జరిగిపోతుంది అది. అందుకని అది కాదు, అది యాక్చువల్గా ఆలోచనే ఒక లిమిటేషన్ లో వ్యవహరిస్తుంది. ఆ పరిమితి తత్వమైన ఆలోచనని గ్రహించగలగటమే ఒక ఫీట్ అన్నమాట. అయితే ఎలా గ్రహిస్తాం? ఒక గ్రంథాల ద్వారానా, లేకపోతే ఎవరో చెప్పడం వలన, తర్వాత ఆలోచన పరిమితమైంది అనేటువంటి ఫీలింగ్ వల్ల తెలుస్తుందా, లేకపోతే ఆలోచన తన తాలూకా లిమిటేషన్ తను తెలుసుకోవడం వల్ల అది రిలీజ్ అవుతుందా? ఇలా రెండు విషయాలను ఆయన ప్రబోధించారు. ముఖ్యంగా ఆలోచన లిమిటెడ్ గా ఉందనేటువంటి విషయాన్ని అది తెలుసుకోవాలి, అప్పుడే దాని నుంచి విముక్తి జరుగుతుంది. ఇప్పుడు ఒక ఫియర్ ఉంది, భయం ఉంది, లేదంటే వైలెన్స్ ఉంది, గ్రీడ్ ఉంది, లేదా అసూయ ఉంది. ఇవన్నిటినీ కూడా స్టెప్ బై స్టెప్ అనేది చూడటం జరగదు. తర్వాత ప్రతి విషయాన్ని కూడా మనం చూసినట్టయితే ఒక అటాచ్మెంట్ అనే దాంతో ముడిపడి ఉన్నట్టుగా తెలుస్తుంది. నాకు నేను అన్వేషించినట్లయితే ఫియర్ దేని వల్ల వచ్చింది అనేది దాన్ని పట్టుకొని నేను చూస్తే ఫియర్ ఇన్సెక్యూరిటీ వల్ల వచ్చింది, లేదంటే ఫియర్ నాలో కలగడానికి ఒక కారణం నేను అభద్రతా భావంలో ఉండడమే కాకుండా భవిష్యత్తు గురించి విపరీతంగా ఆలోచిస్తుండడం వల్ల కలిగింది. అంచేత ఇది దీంట్లో నేను ఆ ఫియర్లో ఉంటుండగా నాలో క్రోధం అనేది ఉద్భవిస్తుంది నాలోనే. అంతేకాకుండా గ్రీడ్ అనేది, ఒక లోపత్వం అనేది కూడా భయం నుంచి వస్తుంది. అలాగే జలసీ అనేది కూడా పుడుతుంది అని ఒకటి అది దాన్ని కనెక్ట్ అయి ఉన్నాయని చూడగలుగుతున్నాను అనమాట, నన్ను నేను చూసుకుంటున్నప్పుడు. అయితే
ఎప్పుడైతే ఒక అసంతృప్తితో, ఈ భయంతో, జలసీతో ఉంటున్నానో దాని నుంచి నేను బయటపడాలని ఊరిక తాపత్రయపడుతున్నాను. ఎప్పుడైతే తాపత్రయపడుతున్నానో తప్పకుండా దాని నుంచి బయటపడడం జరగదు కదా, తిరిగి ఘర్షణ పడడం జరుగుతుంది. అది పోదు, కానీ అది పోవాలనేటువంటి ఒక ప్రతి ప్రయత్నం కూడా నన్ను ఘర్షణలో దించుతుంది. కాబట్టి అక్కడ ఆ ప్రయత్నం వల్ల నాలో ఉండేటువంటి ఒక భయం నుంచో, ఒక వైలెన్స్ నుంచో, ఒక లోభత్వం నుంచో, జలసీ నుంచో నేను బయటపడలేను. కాబట్టి ప్రేమను కనుక్కోవాలనేటువంటి ఒక ఉద్దేశం కూడా నాకు బాధ నుంచి కలిగింది. అంతసేపు ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక భ్రమ, ఏదో ఒక సంఘర్షణ, ఏదో ఒక భయం, ఇవన్నీ నాకు కలుగుతున్నాయి కదా. కాబట్టి వీటి నుంచి నేను బయటపడాలి అనేటువంటి ఒక ఉద్దేశం నాకు ఎప్పుడు ఉంటుంది. అది ప్రేమను కనుక్కుంటే పోతుందని చెప్పని తెలియటం వల్ల, నాకు గ్రంథాల ద్వారా ఎవరు చెప్పడం ద్వారా తెలియటం, ఆ ప్రేమ అనేది నాకు కావాలి, విశాలత అనేది కావాలి, ఆనందం అనేది కావాలి. నాలో నేను లేని గుణాల కోసం తాపత్రయపడతాను. సో ప్రతిదీ కూడా ప్రేమ అనేది తెలుసుకోవాలి అనేటువంటి ఒక విషయము ఉన్నప్పుడు, దానికి విరుద్ధమైన విషయాన్ని వదిలినప్పుడే ప్రేమ తెలియబడుతుంది కదా. అంటే జలసి, అసూయ ఉంది, అది ప్రేమ కాదు. భయం ఉంది, అది ప్రేమ కాదు. సంఘర్షణ ఉంది, అది ప్రేమ కాదు. తర్వాత కోరికతో నేను వ్యవహరిస్తున్నాను, అది ప్రేమ కాదు. సో కాబట్టి ఇవేమీ ప్రేమ కాదు. కాబట్టి ఒక్కొక్కటి ఇది ప్రేమ కాదు, ఇది ప్రేమ కాదు అని ఒక విచారణలో తెలుసుకొని ఒక్కొక్క దాన్ని వదిలివేయగలిగింది. సో అందుకే నెగేషన్ ఇస్ ది మోస్ట్ పాజిటివ్ యాక్షన్ అని అంటారు కృష్ణమూర్తి. కాబట్టి ఆ పాజిటివ్ గా ఉండేటువంటి ఆ ప్రేమను, లేకపోతే ఒక సద్గుణాన్ని కనుక్కోవాలి అనేటువంటి ఒక అభిలాష నాలో ఉండేటువంటి గందరగోళ స్థితి నుంచి కలిగింది. కానీ ఒక ఆశయం పెట్టుకొని దాన్ని కనుక్కోవాలని నేను అది దొరకదు. కానీ దాన్ని కలగకపోవడానికి ఏంటి కారణము, అది నేను అన్వేషించాలి, లోపల చూసుకోగలగాలి. అయితే ఈ అన్వేషణ, ఈ విచారణ నెమ్మదిగా జరగాలి, జాగ్రత్తగా జరగాలి, శ్రద్ధగా జరగాలి, భ్రాంతిలో పడకుండా జరగాలి, చెదిరిపోకుండా జరగాలి. ప్రేమ కాని ఏదో ఒక్కొక్కటి తెలుసుకొని వదులుకోవాలి, వదలగలగాలి. ఇది కాదు, ఇది కాదు అని తెలుసుకోవడం వల్ల ప్రేమే చివరికి శేషించిపోతుంది అనమాట. అయితే ఇక్కడ ప్రతిదీ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక గ్రీడ్ కానీ, ఒక జెలసీ కానీ, వైలెన్స్ కానీ, ఇవన్నీ కూడా అటాచ్మెంట్ లోని మనకి సందర్భంగా కలిగేటువంటి విషయాలు. అటాచ్మెంట్ ఎందుకు కలుగుతుంది అంటే, నాకేదో డిస్కంఫర్ట్ వచ్చింది, లేకపోతే మరేదో వచ్చింది, కాబట్టి నాకు స్వదేశ్ కావాలి, కంఫర్ట్ కావాలి. సో కంఫర్ట్ కోసం నేను ఒక ఆశయం మీద ఆధారపడవచ్చు, లేదా నా భార్య మీద ఆధారపడవచ్చు, లేదా మరొక విషయం మీద ఆధారపడవచ్చు. ఈ ఆధారపడిన ప్రతి విషయము అటాచ్మెంట్ అవుతుంది. కాబట్టి నేను అటాచ్మెంట్ లో ఉండి ఏం చేస్తున్నాను, అసలు విషయం ఏదుందో నాలోని అది చూడలేక దాన్ని మర్చిపోవడానికి అటాచ్మెంట్ ని ఆసరాగా వాడుతున్నాను. ఆసరా అంటే దాని మీద ఆధారపడుతున్నాను. ఈ ఆధారపడే విషయం ఏదైనా కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక ఐడియా కావచ్చు, ఒక శాస్త్రం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో కాబట్టి ఆధారపడకుండా నేను ఏది అటాచ్మెంట్. సార్ మీరు కొంచెం దగ్గరగా మాట్లాడాలి సార్, సౌండ్ కొంచెం తక్కువగా ఉంది. అటాచ్మెంట్ అనే దాంట్లో చూస్తే జాగ్రత్తగా ఆలోచన ద్వారా కదా అటాచ్మెంట్ వస్తుంది అనే విషయాన్ని నేను చూడగలగాలి. ఇలాగా ఇప్పుడు ఆలోచన ఒకటి వచ్చింది అంటే, ఇక్కడ గందరగోళంగా ఉంది, భయంగా ఉంది, ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను అని ఆలోచన వచ్చింది. నాకు ఇక్కడ చాలా ఒక అస్పష్టమైనటువంటి స్థితి మనసులో కలిగింది. అందులో భయం ఉంది, దుఃఖం ఉంది, ఆందోళన ఉంది, ఏదైనా రావచ్చు, ఏదైనా ఉంటుందన్నమాట. సో వస్తున్నటువంటి ఆ స్థితి ప్రతిదీ కూడా ఆలోచన మీద బేస్ కాకుండా ఉందా, ఆందోళన బేస్ కాకుండా ఆలోచన మీద ఉందా, భయం బేస్ కాకుండా ఉందా, లేదా అంటే ఆలోచన
సంబంధం లేకుండా అసూయ ఉందా? ఏది ఆలోచన లేకుండా లేదు. కాబట్టి ఒక అటాచ్మెంట్ అనేది ఆలోచన ద్వారానే కలుగుతుంది కూడా. అంటే వీటి నుంచి ఒక క్షణకాలం ఒక సేఫ్టీ, ఒక సురక్షితమైన భావం సార్ రామకృష్ణ సార్, డాక్టర్ రామకృష్ణ సార్ కావాలి. భార్య మీద, లేకపోతే ఒక కుటుంబం మీద, లేకపోతే ఒక ఆలోచన మీద, దేని మీద ఒక అటాచ్మెంట్ పెట్టుకుంటాను. లేకపోతే గురువు మీద, ఆయన ఇచ్చిన మంత్రం మీద, లేకపోతే మరే దాని మీద అటాచ్మెంట్ పెట్టుకుంటాను. ఈ అటాచ్మెంట్ వల్ల ఏమవుతుందంటే నిజానికి లోపల ఉన్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా మనం పరిశీలించడం జరగడం లేదన్నమాట. సో అందుకని ఆ పరిశీలన జరగాలంటే మనం అటాచ్మెంట్ లో ఉన్నటువంటి సార్ ఇంకొంచెం దగ్గరగా వచ్చి మాట్లాడాలి సార్. ఆలోచన సార్ రామకృష్ణ సార్, అటాచ్మెంట్ కారణం, ఆలోచనే మళ్ళీ ఇవన్నీ గుణాలకి కారణం. సో కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఏంటి? ఆ కంటెంటే నేను. సో ఆ చైతన్యం అంటే నేను అనే చైతన్యంలోనే ఇవన్నీ ఉన్నాయి, కలిసి ఉన్నాయి. కాబట్టి నేను అనే చైతన్యంలో ఏముంది? ఒంటరితనం ఉంది. ఒంటరితనం ఎలాగుంది? నేను నా గురించి, నా తాలూకా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఒంటరిని అయిపోయాను. నా గురించి, నా ఫ్యామిలీ గురించి ఎక్కువ చింతిస్తూ ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఒంటరిని అయిపోయాను. ఇంకా నేను ఎదగాలి అనేటువంటి ఆలోచనతో నేను ఒంటరి అయిపోయాను. ఇలాగా ప్రతి ఆలోచన కూడా నేను భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ, తర్వాత ప్రస్తుతంలో నన్ను నేను చూసుకోకుండా ఆలోచిస్తూ ప్రతి దాని గురించి విశ్లేషిస్తూ గతము భవిష్యత్తు అనేటువంటి విషయాల్లో అలాగే చింతిస్తూ నేను నా చుట్టూ ఒక పరిధిని నిర్మించుకొని అందులో వెళ్ళిపోయి ఒంటరి వెళ్ళిపోతున్నాను. ఈ ఒంటరితనం నుంచే అటాచ్మెంట్ కలిగింది. ఈ ఒంటరితనం నుంచే మరి మనకి భయం, ఆందోళన, సంఘర్షణ కలిగి ఇవన్నీ కూడా మరి ఆలోచన రూపంలోనే ఉన్నాయి. కాబట్టి పరిశీలించవలసింది ఏంటి? నేను అనేది ఎక్కడ ఏంటి చూడాలి? థాట్ అనేది దాంట్లో ముడిపడి ఉంది. అంచేత ఆ థాట్ ఏం చేయాలి? నేను ఈ లిమిటేషన్స్ ని నేనే క్రియేట్ చేస్తున్నాను, నేనే ఈ ఊబిలో దూకాను, కాబట్టి నేనే కారణం, నేనే ఒంటరితనం, నేనే అసూయ, నేనే ద్వేషం అనే విషయాన్ని చూసుకోగలగాలి. ఇంతవరకు నా ద్వేషాన్ని నేను జయించాలి, నా జలసి నుంచి నేను బయటపడాలి, నా తాలూకా ఒంటరితనం నుంచి నేను బయటపడాలి అని ఆలోచనతో యుద్ధం చేస్తుంది. అది కాదు. అది ఎప్పుడైతే తనే అని అనుకుంటుందో దాని ఎదురుగా నిలబడగలుగుతుంది. నిలబడగలిగినప్పుడు దాంట్లో ఉంటే ఇప్పుడు మనం రామకృష్ణ గారు అన్నమాట. ఎప్పుడైతే ఆలోచనని అర్థం చేసుకొని చూడగలుగుతుందో, when the consciousness is aware of the consciousness, then అప్పుడేమవుతుందంటే ఈ ఆలోచన సమగ్రమైన అవగాహన కలిగింది కనుక దాని నుంచి బయటపడగలగదు. అయితే ఈ విచారణ చాలా శ్రద్ధగా, నెమ్మదిగా మనం చాలా ఎటువంటి ఒక భ్రమలో లోను కాకుండా, ఎటువంటి ఒక చిత్రమైన ఆలోచన విధానం కాకుండా ఏకత్వంతో ఒక శక్తితో చూడగలం. ఎందుకంటే ఎప్పుడైతే చూస్తున్నామో ఇలాగా ఒక శక్తి ఆటోమేటిక్ గా ఉత్పన్నం అవుతుంది. అప్పుడు ఆ శక్తే ట్యాకిల్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఆలోచన ప్రమాదకరమని చూసిందో, తనకి ప్రమాదకరమని చూస్తుందో, అప్పుడు ఒక శక్తి ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే ఒక క్రైసిస్ వచ్చిందనుకోండి, ఆ క్రైసిస్ నుంచి పారిపోయినప్పుడు శక్తి లేదు, అంటే ఇక్కడ శక్తి ఉత్పన్నం కాదు. కానీ ఆ క్రైసిస్ ని రాకుండా చేసుకోవడానికి ఒక ప్రయత్నం వల్ల శక్తి ఉత్పన్నం కాదు. ఆ క్రైసిస్ ని మర్చిపోవడానికి చేయడం వల్ల వచ్చినటువంటి దాని వల్ల ఆ శక్తి పుట్టదు. కానీ ఆ క్రైసిస్ ని ఎదుర్కోవడం సంభవిస్తే వెంటనే క్రైసిస్ పుడుతుంది. సో అలాగే ఒక నిప్పు అంటుకుంది అనుకోండి, అది అశ్రద్ధగా ఊరుకుంటే మొత్తం ఇల్లంతా కాలిపోతుంది. ఒక గడ్డి మోపు ఉందంటే, ఒక గడ్డి పరకు అంటుకుంటే గడ్డి దుబ్బు అంతా కాలిపోతుంది అశ్రద్ధ చేస్తే. వెంటనే శక్తి ఉంచుకొని తక్షణమే చర్య చేసి ఆ గడ్డి పరకని ఆపేయగలిగితే
గడ్డి దుబ్బు అంతా కూడా అంటుకోవడం మానేసి మండిపోవడం ఆగిపోతుంది అనమాట. అలాగే ఆ శక్తి అనేది ఇన్స్టంటేనియస్ గా ఎప్పుడు కలుగుతుంది అని అంటే, ఎప్పుడైతే మనము అది దాని యొక్క స్వరూప స్వభావాన్ని, ప్రమాదాన్ని, దాంట్లో ఉండేటువంటి అసహ్యతని, దాంట్లో ఉండేటువంటి విషయాన్ని, అలాగే ఆలోచన యొక్క కథ అది చెప్పగా మనం విన్నప్పుడు, ఆలోచన కథని విన్నప్పుడు, మనమంటే అది ఆలోచనే. సో కాబట్టి ఆలోచన యొక్క కథని విన్నప్పుడు, దాన్ని తెలుసుకుంటున్నప్పుడు శక్తి ఆటోమేటిక్ గా ఉదయిస్తుంది. ఆ శక్తి ఏంటి అంటే అది ఒక ప్రజ్ఞ అని మనం చెప్పవచ్చు. అది మళ్ళీ ఒక శూన్యత లేక నిశ్శబ్దం అని చెప్పవచ్చు. సో ఆ శక్తి ఉత్పన్నము ఆ శూన్యత నుంచి, నిశ్శబ్దం నుంచి జరుగుతుంది. అప్పుడు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఈ అండర్స్టాండింగ్ కలగటం వల్ల అప్పుడు నేను అనేటువంటిది, దాని స్వరూప స్వభావాలు ఇటువంటిది అనేటువంటి విషయాన్ని గుర్తించడం వల్ల ఆ నేను నుంచి విముక్తి కలుగుతుంది. అంటే విచారణ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తనలో తాను కలిగినటువంటి భావాల నుంచి విముక్తి కావాలనే ప్రయత్నం కాకుండా, ఆ భావాలకి అవతల ఏదుందో అది పొందాలనే ప్రయత్నం కాకుండా, ఉన్న దానితో ఉండి దాన్ని అవగాహన చేసుకుంటే, విచారణతో అవగాహన చేసుకుంటే ఒకటి అంటే ఒక్కొక్కటిగా నాకు భయం పోవాలి, నాకు ద్వేషం పోవాలి, నాకు అసూయ పోవాలి అని కాకుండా మొత్తం ఒక బర్డ్స్ ఐ వ్యూ లాగా టోటాలిటీని ఒక్కసారి మనం చూడగలిగితే అప్పుడు అంటే సీయింగ్ అట్ ఏ గ్లేన్స్ అంటారు. సో ఒకేసారి దాన్ని చూడగలగటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రతి భావము ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంది. కోపం వేరే కాదు, భయం వేరే కాదు, ద్వేషం వేరే కాదు, అసూయ వేరే కాదు, ఒంటరితనం వేరే కాదు. అన్ని కూడా ఒకదానితో ఒకటి సంబంధింపబడి లింక్స్ ఉన్నాయి. సో ఒకదాన్ని మనం పూర్తిగా చూసినప్పుడు మొత్తం వీక్షణం అంతా కూడా ఒకేసారి జరుగుతుంది. ఈ టోటల్ వీక్షణం అంటే చూడటం అనేది ఎప్పుడైతే నేను గురించి సంపూర్ణంగా టోటల్గా చూడటం అనేది నేను నుంచి ఎప్పుడు జరుగుతుందంటే ఈ నిశ్శబ్ద స్థితి నుంచి, విచారణ నుంచి జరుగుతుంది. ఈ విచారణ కలగడంతోనే ఆ నేను అనేటువంటి మొత్తం దాని యొక్క స్వరూప స్వభావాలు, ఆలోచన తన స్వరూప స్వభావాన్ని తెలుసుకుంటుంది అనమాట. ఆలోచన ద్వారా మనం తన స్వభావాన్ని నిర్ణయించడం అనేది జరిగిన కాలం అది ఎప్పటికీ తెలుసుకోలేదు. అందులో విభజన అనమాట. నేను వేరు, నా ఆలోచన వేరు. దీన్ని కంట్రోల్ చేయాలి, ఇది పోవాలి, ఇంకా ఏదో పైన తెలుసుకోవాలి. ఇంతవరకు అది ఎంత ప్రయత్నించినా తెలియదు. ఎందుకంటే ఈ సాలిడ్ అంతా ఆలోచన చేస్తే కాబట్టి దాంట్లోనే అది పరిగణిస్తుంది. కాబట్టి అది దానికి అదే కారణం అని ఎప్పుడైతే గ్రహిస్తామో దాని నుంచి అది నమస్కారం అండి. థ్యాంక్స్ అండి డాక్టర్ రామకృష్ణ గారు. లక్ష్మి గారు మాట్లాడతారా? లక్ష్మి గారు వైజాగ్ మాట్లాడతానండి. మాట్లాడండి అమ్మా. వినపడుతున్నారా? వినపడుతోందమ్మా, మాట్లాడండి. నమస్కారం అందరికి. రామకృష్ణ గారు మాట్లాడారు కానీ చాలా టైంలో విషయాలు వినబడలేదు సరిగ్గా. కారణం ఏంటో తెలీదు. అయితే నాతో నా సంభాషణ అనడంలో నేను అనేది ఏమిటి అని ఒకటి, తర్వాత ప్రేమ ఏమిటి అనేవి ముందు మనం చూస్తే, నేను అని దేన్ని అంటున్నాం? నాకున్న ఆలోచనలు, నా జ్ఞాపకాలు ఇవేనా నేనంటే అని తన్ని తాను ఎంక్వైరీ అంటే ప్రశ్నించుకుంటూ నేనేమిటి అన్నది చూడడానికి మాత్రమే ఈ ఆలోచన అన్నది పరిమితం. మిగతా వాటి ప్రాపంచిక విషయాలన్నిటికీ ఆలోచన అవసరమే. కానీ ఆలోచన యొక్క పరిమితత్వం ఇందాకలా చాముండేశ్వరి అన్న ఆమె అడిగినట్టుగా ఆలోచన తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి పరిమితమైనది. అయితే ఈ ప్రేమ అనేది ఏమిటి అంటే ఇది కాదు అని చెప్పడంలోనే ప్రేమని మనం చెప్పగలం. అంటే సాధారణంగా నా ప్రేమ ఎలా ఉంది? నా ప్రేమలో అసూయ ఉందా?
నా ప్రేమలో బంధం ఉందా అని మనం చూసుకున్నప్పుడు, ఎవరిని వారు చూసుకుంటూ ఉంటే, నిజమైన ప్రేమలో ఈ బంధము అసూయ అన్నవి ప్రేమ రాహిత్యానికే దారితీస్తున్నాయి. అసూయ లేనప్పుడే నిజమైన ప్రేమ సంభవంగా ఉంటుంది. కాక నేనేదో పొందక్కర్లే, నాకున్న అడ్లని నేను ఒక్కొక్కటిగా తొలగించుకుంటే, అయితే తొలగించుకోవడం ఎలా అంటే వాటిని సమగ్రంగా అర్థం చేసుకోవడం, సంపూర్ణమైన శ్రద్ధతో, మన పూర్తి శక్తితో, నమ్రతాయుతమైన మనస్సుతో వాటిని చూస్తూ ఉంటే, ఆలోచన లేకుండా మనకి నిత్య జీవితంలో జరుగుతున్న వాటిని మనం సమగ్రంగా అర్థం చేసుకుంటే, అంటే ఉదాహరణగా కోపం వచ్చింది, అసలు ఈ కోపం ఏమిటి, కోపం ఎందుకు వచ్చింది, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అనే కారణాలు కాకుండా కోపం ఏమిటి అని సమగ్రంగా కోపాన్ని అర్థం చేసుకోవడం, ఆలోచన లేకుండా కోపం ఏమిటో గమనించాలి. విపరీతమైన దుఃఖం వచ్చింది, దుఃఖం ఏమిటి అసలు ఇది అని దాన్ని మనం ఏ ఆలోచన లేకుండా సంపూర్ణమైన ఏకాగ్రత అనుకుంటా కాకుండా పూర్తి అటెన్షన్తో, అప్పుడు ఆ అటెన్షన్లో ఎంతో ఎనర్జీ ఉంటుంది. అలాంటి మనసు ఆ విధమైన స్థితితో మనం చూస్తే దాని స్వరూప స్వభావాలు మనకు అర్థమవుతాయి. ఇంకా జాగ్రత్తగా లోపలికి వెళ్ళి చూస్తే అది ఒక వైబ్రేషన్ అనే మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మన జీవితంలో మనం అవగాహన చేసుకోవడంలో, సంపూర్ణంగా అవగాహన చేసుకుంటూ ఉంటే, ముందుకు వెళ్తూ ఉంటే మనకి అర్థం అవుతున్నాం ఏమిటని, ఈ నేను అన్నది ఈ బండిల్ ఆఫ్ ఆలోచనలు, జ్ఞాపకాలు అవే కావు అనే సంగతి మనిషికి తెలిసాక, ఒక రకంగా అంటే ఆ తెలియడం అన్నది అబ్జర్వర్ లేని స్టేజ్లో అబ్జర్వ్ చేయడం, అంటే అది చెప్పడానికి ఇలా ఉన్నా జాగ్రత్తగా పూర్తి అటెన్షన్తో మనిషి తన్ని తాను చూసుకున్నప్పుడు అది తనకి అనుభూతిలోకి వస్తూ ఉంటుంది అనమాట. అందుకని మన సంబంధ బాంధవ్యాలలో మన ప్రేమ ఏమిటో అర్థమవుతూ ఉంటుంది. అంటే మన ప్రేమలో ఎంత కోపం అంటే ద్వేషం ఉన్నది, అసూయ ఉన్నది, బంధం ఉంది. బంధం అంటే ఎప్పుడైతే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అప్పుడు బంధం ఉంటుంది. తల్లి కొడుకుల ప్రేమ తీసుకుంటే, కొడుకు నుంచి తల్లి నుంచి కొడుకు కొంత ఆశిస్తూ ఉంటాడు. అలాంటి ఆశింపు లేని ప్రేమే నిజమైన బంధం లేని ప్రేమ అవుతుంది. ఆ విధంగా మనం నన్నే ప్రేమించాలి, మరి ఎవరిని ప్రేమించకూడదు, నేను ఒక్కరినే ప్రేమిస్తాను, ఇలాంటివన్నీ కూడా అజ్ఞాన జనితం అన్నమాట. ఎందుకంటే ప్రేమ అన్నది ఒక స్ప్రింగ్, అంటే ఒక ఊట లాంటిది. అది నిరంతరాయంగా ఉంటుందన్నమాట. అది ఏ ఒక్క వ్యక్తికి లేకపోతే ఏ ఒక్క పరిస్థితికి పరిమితం అయ్యేది కాదు. అలాంటి ఆ ప్రేమ స్థితిలో వ్యక్తి తన ఒక రకమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. అది ఆనందం అని అంటే అది కూడా రిలేటివ్ టర్మ్ కనుక, అలాంటి ఒక స్వేచ్ఛాయుతమైన మనస్సుకే ప్రేమించడం తెలుస్తుంది. అంటే స్వేచ్ఛ అంటే దేని నుంచి స్వేచ్ఛ, ఎక్కడికో పారిపోవడం కాదు. తన అసూయలు, తన ద్వేషాలు, తన కోరికలు, తన ఇష్టాయిష్టాలు, వీటన్నిటి నుంచి స్వేచ్ఛ. అటువంటి స్వేచ్ఛాయుతమైన మనస్సుకే ప్రేమ సంభవం. అలాంటి స్వేచ్ఛాయుతమైన మనస్సు ఎప్పుడు కూడా నిత్య నూతనంగా సృజనాత్మకంగా ఉంటుంది. అందువల్ల ప్రతి క్షణం కూడా మనం ఇది రైటు, ఇది కాదు, ఇలా నేను ఉండకూడదు, ఇలా ఉన్నాను, ఇలాంటి సంఘర్షణలు లేకుండా మనం ప్రతి నిమిషం చూసుకోవడం ఒక రకంగా ప్రతి సెకను ధ్యానం అనే చెప్పొచ్చు. అలాంటి ధ్యానమగ్నమైన స్థితి ఒక సహజమైన సాధారణ స్థితి. అది ఎప్పుడో ఒక గంటో 2 గంటలో కాదు. అలాంటి స్థితిలో వ్యక్తికి తనలో తను ఏం చేస్తున్నాడు, తను ఏ విధంగా ఉన్నది అనే తన ఆలోచనలు ఏమిటి, తనలో ఎలాంటివి చెలరేగుతున్నాయి, ఇవన్నీ ఆయన అది ఒక అంటే జడ్జ్మెంట్ లేని ఒక మనస్థితితో చూసినప్పుడు సంపూర్ణమైన అవగాహన వస్తూ ఉంటుంది. ఆ వ్యక్తికి అప్పుడు సంపూర్ణమైనటువంటి శక్తి సామర్థ్యాలతో, అవగాహనతో, తర్వాత
అబ్జర్వర్ లేకుండా, అంటే నేను అబ్జర్వ్ చేస్తున్నాననే స్థితి లేకుండా ఉన్నటువంటి ఒక ప్రజ్ఞాస్థితితో ఆయన జీవించగలుగుతూ ఉంటాడనమాట. అప్పుడు పరమ శాంతి సంభవం, అది అర్థం చేసుకోవడానికి అతీతమైన ఒక శాంతి అక్కడ నిరంతరంగా ఉంటూనే ఉంటుంది. తనకి తాను ఎప్పుడైతే తనలోని తను ఇలాంటి ఉంటో అందరూ కూడా అక్కడ మనస్సు అవిచ్ఛిన్నంగా ఉంది, నేను వేరన్న భావం లయం అయిపోతుంది అనమాట. అంటే అప్పుడు ప్రతి ఒక్కరి ఇది మనస్థితి, ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తికి ఒక ప్రేమ కేంద్రాలుగానే అనిపిస్తూ ఉండడం ఒక రకమైన ఆనందపూరితమైన జీవితం అవుతూ ఉంటుంది. అప్పుడు సంబంధ బాంధవ్యాల్లో కూడా ఏదో ఎవరికో సేవ చేస్తున్నాను అనేది లేకుండా తనకి తానే అనే ఒక అలాంటి దానికి కూడా అతీతమైన ఒక స్థాయిలోనే పనులు సహజమైన ఒక సుప్రీం ఇంటెలిజెన్స్తో జరుగుతూ ఉంటాయి. ఇక్కడితో నేను ముగిస్తున్నాను. రామకృష్ణ గారు అన్మ్యూట్ చేయండి సార్. థ్యాంక్స్ అండి లక్ష్మి గారు, థ్యాంక్స్ అండి. ఇంకెవరు మాట్లాడతారా? ప్రభంజన్ గారు సార్ మాట్లాడతారా? ఓకే సార్, I'll take 2 minutes సార్. ఎందుకంటే మీ క్వశ్చన్ ఉంది దీంట్లో, మీ విషయం ఉంది దీంట్లో, స్టే విత్ ద క్వశ్చన్ ఉంది, అది అడుగుతున్నా. చెప్పండి మాట. అయితే కృష్ణమూర్తి గారి టీచింగ్స్ ని ఫస్ట్ చదివినప్పుడు నాకు తను చాలా క్వశ్చన్స్ అడుగుతారు సార్. అంటే అసలు మనకి నిజమైన ప్రేమ మన వైఫ్ తో కానీ లేకపోతే పిల్లలతో కానీ అసలు ఈ ప్రేమ ఎంతవరకు నిజమని చాలా క్వశ్చన్స్ తను రేస్ చేస్తారు. సో ఆ క్వశ్చన్స్ విన్నప్పుడు నాకు ఫస్ట్ చాలా డిస్టర్బ్ అయ్యాను. అవి జెన్యున్ క్వశ్చన్స్ అనే నాకు అన్ని చాలా వరకు అనిపించాయి. సో మరి నిజంగా మనం అనుకున్న ప్రేమ ఇది ప్రేమ కాదు, మరి ఇది కాదు, మరి ఏంటి నిజమైన ప్రేమ ఏంటి, నిజంగా ఫ్రిక్షన్ అనేది లేకుండా అసలు నిజంగా ఉండగలమా, ఈ ఫ్రిక్షన్ అసలు ఈ కాన్ఫ్లిక్ట్ కానీ ఈ బాధ కానీ ప్రతి దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది అని అర్థం చేసుకునే క్రమంలో ఎలా నేను అటాచ్మెంట్ అంటే వైఫ్తో కానీ లేకపోతే ఫ్యామిలీతో కానీ ఆఫీస్తో కానీ చేసే పనిలో కానీ ఇలా నేను ఎలా అటాచ్ అయిపోతున్నాను, ఎంత ఈజీగా ప్రతిదానికి అటాచ్ అయిపోతున్నాను అనేది అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఆ అటాచ్ చేసుకునే క్రమంలో ఓకే దీని నుంచి కొంచెం రిలీఫ్ అయిన తర్వాత ఒక రకమైన ఫ్రీడమ్ అనేది మనకి కొంత అర్థం కావడం జరుగుతుంది. అయితే ఆ ఫ్రీడమ్ ఇంకా ఫ్రీగా ఉండొచ్చు, లేకపోతే కృష్ణమూర్తి గారు ఏదైతే చెప్పారో అదర్నెస్ అంత ఫ్రీగా కూడా ఉండొచ్చు అనే క్రమంలో మళ్ళా ఒక మోటివ్ తో అబ్జర్వ్ చేసుకోవడం, అంటే ఈ గమనించుకునే క్రమంలో కూడా ఈ అటాచ్మెంట్ దీన్ని ఒక కొంత అర్థం చేసుకున్న తర్వాత ఓకే దేర్ ఈస్ ఏ ఫ్రీడమ్ అని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా కంప్లీట్ ఫ్రీడమ్ ఏదైతే కృష్ణమూర్తి గారు అంటారో సో అంత ఫ్రీడమ్ ని నిజంగా మనం దొరుకుద్దా, లేకపోతే మనం అంత ఫ్రీడమ్ ని తెచ్చుకోగలమా అనేటటువంటి అది ఒక మోటివేషన్ అయిపోయేసి అది కూడా ఒక అటాచ్మెంట్ కావడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఓకే ఇప్పుడు నేను ఎందుకు గమనించుకుంటున్నాను, లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నాను, ఇదంతా ఏంటి, నాకు ఒక ఫ్రీడమ్ కావాలి, సో దాని వెనక నాకు ఒక మోటివేషన్ ఉంది. సో ఈ మోటివేషన్ ని కూడా నేను నిజంగా గమనించగలనా, అంటే ఆ అటాచ్మెంట్ లో నుంచి బయటపడుతూ మళ్ళీ ఈ ఫ్రీడమ్ కోసం నేను అటాచ్ అయ్యాను. అది ప్రస్తుతానికైతే అది నాకు జరుగుతుంది, నాకు అర్థమవుతుంది. సో ఈ గమనించుకునే క్రమంలో కూడా ఆ ఫ్రీడమ్ కోసం నేను గమనించుకుంటున్నాను, అది నాకు మోటివేషన్ అనేది జరుగుతుంది. అయితే నిన్న ఈ కృష్ణమూర్తి గారి టాక్ నేను ఇంకొకసారి చదివినప్పుడు కూడా తను చెప్పడంలో నాకు ఏమర్థమైంది, ఈ మోటివేషన్ ని కూడా అది నేను గమనించుకోగలనా, ఈ అన్నిటి నుంచి అటాచ్మెంట్ ఎందుకు వస్తుంది, ఈ అటాచ్మెంట్ మనం ఎందుకు అవుతున్నాము అంటే దీంట్లో మనకి ఒక రకమైన లోన్లీనెస్ లేకపోతే నాలో ఒక రకమైన ఎంటీనెస్ అనేది ఉంది. ఆ ఎంటీనెస్ ని నేను దాంతో ఉండలేక, ఆ లోన్లీనెస్ తో నేను ఉండలేక నేను వెంటనే అటాచ్ అయిపోవడం జరుగుతుందా అనేది తను అక్కడ రేస్ చేశారు ఆ పాయింట్. అది నాకు కొంచెం అది నేను కూడా అది అవును అని అనిపించింది. ఆ లోన్లీనెస్, మరి లోన్లీనెస్ నే నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటి ఆ లోన్లీనెస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా తన టాక్
ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే ఆ లోన్లీనెస్, ఈ థాట్ అనేదే, ఆలోచన అనేదే, అసలు ఈ లోన్లీనెస్ అనేదే ఆలోచనే క్రియేట్ చేస్తుందా? ఈ మైండ్ ఏదైతే మనం ఆలోచనల ద్వారా పనిచేస్తుందో, లేకపోతే ఆలోచనలే మనం మైండ్ అనుకుంటున్నాము. ప్రతి ఆలోచన ప్లస్ ఈ చేసే రోజువారీ ఆలోచనలు కానీ, రోజువారీ వ్యవహారిక విషయాల్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఫ్రాగ్మెంట్ అయిపోతూ, ఆలోచనే అంత ఫ్రాగ్మెంట్ గా అయిపోయినప్పుడు ఆ ఆలోచనే ఈ లోన్లీనెస్ అనేది క్రియేట్ చేస్తుందా? మరి ఆలోచనే లోన్లీనెస్ అనేది నేను అలా క్రియేట్ చేసినప్పుడు అది ఆలోచన అనేది లిమిటెడ్ అని మనకి ఎలాగో తెలిసింది. మరి నేను ఆలోచనని నేను సపరేట్ గా చూస్తున్నానా? అది లిమిటెడ్ అనేది కాబట్టే, అది ఆలోచన అనేది లిమిట్ గా ఉంది కాబట్టే ఆ లోన్లీనెస్ అనేది మనం అంత అలా ఫీల్ అవుతున్నాము, ఆ లోన్లీనెస్ లో ఉన్నాము. అయితే ఈ ఆలోచన నేను అది రియలైజ్ కాగలనా? అంటే ఆలోచన అనేది అది ఒక సపరేట్ ఎంటిటీ కాకుండా నేనే లోన్లీనెస్ అనేది, నేనే లోన్లీనెస్, ఆలోచనే నేను, లేకపోతే నేనే లోన్లీనెస్. ఆ నేను అని నేను ఏదైతే అనుకుంటున్నానో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ లోన్లీ, లేకపోతే అది అదే ఫ్రాగ్మెంట్ అయిన ఎనర్జీ అనేది నాకు కొంత అనిపించింది సార్ లాస్ట్ లో చదివినప్పుడు. అంతవరకు చెప్పగలను సార్. థ్యాంక్ యూ ప్రభంజన్ గారు. థ్యాంక్ యూ సార్. ఇంకెవరు మాట్లాడతారండి? గోవింద్ గారు, వినయ్ గారు, రెడ్డి గారు, ఎస్ఎం రెడ్డి గారు. వినయ్ గారు నవ్వుతున్నారు. వినయ్ సార్ మీరు అన్మ్యూట్ చేయాలి, అన్మ్యూట్ చేసి మాట్లాడాలి. అన్మ్యూట్ చేయండి. వినయ్ గారు. లేదండి, నేనేం మాట్లాడలేదు, ఏం లేదు, అందరు లేట్ వచ్చాను కొంచెం. పర్వాలేదు, మాట్లాడాలనుకుంటే లేదు. ఓకే. గోవింద్ గారు. లేదండి, నా ఏం లేదండి మాట్లాడేది. ఓకే. చక్రపాణి గారు. డాక్టర్ చక్రపాణి గారు. హలో, చక్రపాణి గారు మాట్లాడివ్వండి. అదే మాట్లాడిస్తున్నాను. అన్మ్యూట్ చేయాలి. అన్మ్యూట్ చేయండి చక్రపాణి. చక్రపాణి సార్ మీరు అన్మ్యూట్ చేయాలి. వినపట్ల చక్రపాణి గారు, వినపట్లేదు. అన్మ్యూట్ చేయండి. చక్రపాణి గారు రావట్లా. సో ఎవరు మాట్లాడకపోతే నేను మాట్లాడతానండి. అందరికీ నమస్కారం అండి. ఈ డైలాగ్ విత్ వన్ సెల్ఫ్ అనే ఆస్పెక్ట్ చూస్తే ఫస్ట్ ఎడిటెడ్ వెర్షన్ చూపించారు, తర్వాత వినయ్ గారు ఫుల్ టెక్స్ట్ పంపించారు, తర్వాత మళ్ళీ వీడియో కూడా దానికి రిలవెంట్ వీడియో పంపించారు. ఈ డైలాగ్ విత్ వన్ సెల్ఫ్ అనే స్టార్ట్ చేసినప్పుడే కృష్ణమూర్తి గారు ప్రధానంగా ఆయన ఇది డైలాగ్ చేద్దామా, డిస్కషన్ చేద్దామా, ఏ విధంగా అనేటటువంటి, అంటే ఇద్దరు మధ్య లేకపోతే 5-6 లేకపోతే ఎట్లా అంటే చివరికి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో వెళ్ళిన తర్వాత ముందుకు వెళ్దాం అనేటటువంటి ఆస్పెక్ట్ వచ్చింది. తర్వాత కృష్ణమూర్తి గారు ముందుగానే ఒక ప్రమైజ్ చేశారు, మీ డైలీ లైఫ్ సంబంధించిన అంశాన్ని ముందుంచండి, హైపోథెటికల్ క్వశ్చన్స్ వద్దు, థియరిటికల్ క్వశ్చన్స్ వద్దు, యాక్చువల్ గా మీరు ఫేస్ అవుతున్నటువంటి అంశాన్ని మీరు పోస్ట్ చేయండి, దట్ ఓన్లీ ఐ విల్ బి ఇన్ ఏ పొజిషన్ టు ఆన్సర్ అని చాలా ప్రాక్టికల్ ఆస్పెక్టే మాట్లాడతాను యాక్చువల్ అని వారు ఒక ప్రమైజ్ క్రియేట్ ముందుంచారు, మన ముందు ఉంచారు ఆ టాక్ లో. తర్వాత వారు మాట్లాడుతూ వైలెన్స్ ఒక ఇష్యూ తీసుకున్నారు. వైలెన్స్ దాని స్వరూపం చెప్తూ దాని యొక్క వేరియస్ అంశాలు ఏదైతే ఉన్నాయో అన్ని గమనిస్తున్నామా, ఆ ఇమిటేషన్, కన్ఫార్మిటీ, ఇది కూడా వన్ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్ అని చెప్తూ
మనము దానితో పాటు దాని యొక్క వేరియస్ ఫ్యాసెట్స్ ని మనం అబ్జర్వ్ చేస్తున్నామా అనే అంశాన్ని చెప్తూ మనకు ఒకటి మన ముందు ఉంచినటువంటి ఏంటంటే మెయిన్ గా యాంగర్, మనం చూసేటటువంటి యాంగర్ గురించి మాట్లాడేనా. యాంగర్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి, మనం మెయిన్ గా కోపం వస్తుంది. దాన్ని మామూలుగా అయితే మనము వచ్చిన తర్వాత ఏ మూమెంట్ లేటర్ రాకూడదు అని ఒక రెసిస్టెన్స్, ఒక విధమైనటువంటి ఒక డిటర్మినేషన్ లాంటివి చేస్తూ ఉంటాం. రెసిస్టెన్స్ రాగానే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అలా కాకుండా మీరు చెప్పినటువంటి అంశం ఏంటంటే నాన్ వెర్బల్ గా, నాన్ యాక్టివ్ గా, అంటే దాని మీద యాక్షన్ రాకుండా కెన్ వి అబ్జర్వ్ ఇట్, నేనేదో ఐఎమ్ గోయింగ్ టు హిట్ యూ అని కాకుండా దాన్ని ప్యాసివ్ గా అబ్జర్వ్ చేయగలుగుతామా చాయిస్ గా. ద మొమెంట్ ఇట్ అరైజెస్ దాన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్ విల్ ఫ్లవర్, లెట్ ఇట్ ఫ్లవర్. ఆ ఫ్లవర్ అయ్యి దాని స్టోరీ అది మనకి ముందు ఉంచుతుంది. ఎందుకు కోపం వచ్చిందని కూడా మనం ముందు ఉంచుతుంది తెలియగానే. దెన్ లెట్ ఇట్ కమ్ అవుట్ అండ్ దెన్ యూ విల్ సీ. అది కూడా మనం అబ్జర్వ్ చేస్తే దెన్ ఇట్ విథర్స్ అవే, ఇట్ రివీల్స్ ఇట్స్ ఓన్ స్టోరీ అండ్ విథర్స్ అవే అంటాడు. దీన్ని సింపుల్ గా యాంగర్ ని మనం గమనించి చూడండి. తర్వాత డీపర్ అంశాల్లో వైలెన్స్ కి మీరు వెళ్ళడానికి అది కూడా మీరు గమనించండి అని చెప్తాడు మెయిన్ గా. ఆ తర్వాత సెక్యూరిటీ ఆస్పెక్ట్ మాట్లాడతాడండి. వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ డివిజన్స్. అయ్యనే ఒక సెంటరు, మనం ఒక హిందూ అని, ఒక నేషన్ కి సంబంధం అని మనం ఒక అటాచ్ అయిన తర్వాత ఏమవుతుంది, దాంట్లో ఆ ఫ్రాగ్మెంట్ లోనే మనం సెక్యూరిటీ పొందామనే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఈజ్ ద రియల్లీ సెక్యూరిటీ ఇఫ్ యు ఆర్ ఎ హిందూ, యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ కమ్యూనిటీస్. అలాగే ఒక కంట్రీకి మనం పరిమితం అయితే ఇంకో కంట్రీస్ అందరికీ కూడా మనం వేరే డివిజన్ అవుతుంది. సో వేర్ ఎవర్ దెర్ ఈస్ ఎ డివిజన్ దెర్ ఈస్ నో సెక్యూరిటీ. ఈ అంశాన్ని మనం గమనిస్తున్నామా, అది మనం నిజ జీవితంలో కనిపిస్తుంది, అది మనం చూడగలుగుతున్నామా అనేటటువంటి అంశం ఒకటి చెప్తాడు. ఈ పరంపరలో ఇంకోటి కాన్షియస్నెస్ కూడా మొత్తం టచ్ చేస్తాడు. ఇది ఒకటిగా చూడాలా, టోటల్ గా చూడాలా, బిట్ బై బిట్ పీసెస్ చూడాల్సి వస్తుందా, లేదా హోలిస్టిక్ గా ఇన్ వన్ గ్లాన్స్ మనం చూడగలుగుతామా అనే అంశాన్ని మన ముందుంచుతాడు ఆయన. తర్వాత అయిన తర్వాత ఒక క్వశ్చన్ వేశారు ఎవరో, వాట్ ఈస్ కంపాషన్ అనే మాట వచ్చింది. కంపాషన్ అంటే ముందు లవ్ రావాలంటే ఇట్ హ్యాస్ టు బి త్రూ నెగేషన్ ఓన్లీ వన్ కెన్ రీచ్. ఈ అంశంలో అక్కడ ఏం చెప్పాడంటే ఇది మనము ఈ కాన్వర్జేషన్ ఇలా అవటం లేదు, సో లెట్ మీ హ్యావ్ ఎ డైలాగ్ మై సెల్ఫ్, మీరు వినండి అనే అంశం తీసుకుని ఒక డైలీ మనకు అంశించడం అటాచ్మెంట్ గురించి మాట్లాడు. హౌ టు వన్ హ్యాస్ టు ఫ్రీ ఆఫ్ ది అటాచ్మెంట్. అటాచ్మెంట్ కనుక మనం అయినట్టయితే టు ద వైఫ్ కానీ ఆర్ టు ద ఫ్యామిలీ ఆర్ టు వాట్ ఎవర్, మనకేమవుతుంది, ఫియర్ ఉంటుంది, డిపెండెన్స్ ఉంటుంది, ఫియర్ ఉంటుంది, తర్వాత జలసీ, హేట్రెడ్, ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా మన ముందు ఉంటాయి. దీన్ని ఫ్రీ అవ్వడానికి ఏ విధంగా మనం వెళ్తాము అనేటటువంటిది మన ముందుంచడానికి ప్రయత్నించాడు ఆయన. అంటూ ఇంటలెక్చువల్ గా నాకు అర్థమవుతుంది ఎట్లా, ఐఎమ్ అండర్స్టాండింగ్ వెర్బలీ, లవ్ కెనాట్ ఎగ్జిస్ట్ వెన్ దేర్ ఈస్ జెలసీ, లవ్ కెనాట్ ఎగ్జిస్ట్ వెన్ దేర్ ఈస్ అటాచ్మెంట్. నౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ టు బి ఫ్రీ ఆఫ్ అటాచ్మెంట్. ఇది మనం అంశము వెర్బల్ గా అర్థమవుతుంది. దీన్ని యాక్చువల్ గా మనం ఏ విధంగా మనం వెళదాము, స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అనేటటువంటి అంశాన్ని ఇందులో కవర్ చేస్తున్నాడు మనకి మెయిన్ గా. దీన్ని చెప్పినప్పుడు అటాచ్మెంట్ ముందు ఐఎమ్ నాట్ రన్నింగ్ అవే, ఐఎమ్ నాట్ ఎస్కేపింగ్. సెకండ్, ఐఎమ్ నాట్ ప్రెటెండింగ్, నేనేదో ఎగ్జామిన్ చేస్తున్నాను అని ఒక ప్రెటెన్షన్ అని కాకుండా విత్ ఆల్ సీరియస్నెస్, విత్ ఆల్ సిన్సియారిటీ అండ్ హానెస్టీ ఈ అంశాన్ని మనము ఇన్వెస్టిగేట్ చేస్తున్నామా. బికాజ్ వీ వాంట్ అటాచ్మెంట్ అంటే అటాచ్మెంట్ మనలో ఉన్నది కాబట్టి ఇది సంథింగ్ ఎల్స్ డిఫరెంట్ అని కాదు, మన సెంటర్కు ఉన్నటువంటి క్వాలిటీనే అది ఉన్నది, దాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఆ అంశాన్ని మనం ముందు ఉంచుతాడు. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఏమవుతుంది, మనము ఒక గురువు దగ్గరికి వెళ్తాం. గురువు ఒక పర్సన్ అయి ఉండొచ్చండి, లేకపోతే ఒక అథారిటీ, ఒక పుస్తకం అయినా అయి ఉండొచ్చు, శాస్త్రం ఏదైనా. సో దాన్ని దట్ బికమ్స్ అటాచ్మెంట్ ఫర్ అస్. ఈ అటాచ్మెంట్ ఫ్రీ అయ్యే క్రమంలో దానికి అటాచ్ అవుతాం. ఆ ప్రక్రియలో మనము ఆ బుక్కి లేకపోతే ఒక ఐడియాకి అటాచ్ అవుతాం.
దాని తర్వాత అసలు ఏ మోటివ్కి మనం ఇదవుతున్నాము, దాని మోటివ్ బికమ్స్ అటాచ్మెంట్. ఈ ఈ సైకిల్ అవుతుంది చూడండి. అటాచ్మెంట్స్ ఒక నుంచి అటాచ్మెంట్, మనిషి నుంచి అటాచ్మెంట్ అనేది ఇప్పుడు మనం ఒక ఐడియాకి వెళ్ళాము, ఇటు లేకపోతే ఒక మోటివ్కి వెళ్ళాము. ఈ అంశాన్ని మనం గమనిస్తున్నామా ఈ సైకిల్. దీన్ని ఎలాగంటాడంటే లైక్ ఏ మ్యాప్. ఒక మ్యాప్ని చూసినట్టుగా రోడ్స్, విలేజెస్ అన్నిటినీ మనం చూసినట్టుగా నిశ్చితంగా అటాచ్మెంట్ ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మనము ఒక మ్యాప్ ఏ విధంగా చూస్తున్నామో ఆ విధంగా దానికి ఉన్నటువంటి రిపర్కషన్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేయగలుగుతున్నామా, చాయిస్లెస్ గా మనం అబ్జర్వ్ చేస్తున్నామా అనేటటువంటిది చేసినట్టయితే మనకేమవుతుంది, ఎందుకు మనం అటాచ్ అవుతున్నాం ఒక పర్సన్ తోటి? బేసికలీ వీఆర్ లోన్లీ, వీఆర్ ఇన్సఫిషియంట్. ఇది మనకు మన ముందు కనిపిస్తుంది, దట్ ఆస్పెక్ట్ ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు ఏమవుతుంది, మన ప్రాబ్లం అటాచ్మెంట్ కాదండి. నౌ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ లోన్లీనెస్, ఈ అంశాన్ని మనము గమనిస్తున్నామా. మనం ఇప్పుడు అటాచ్మెంట్ కాకుండా లోన్లీనెస్ వచ్చింది, లోన్లీనెస్ ని మనం అండర్స్టాండ్ చేసుకుంటామంటే దాంతో అబ్జర్వ్ చేస్తున్నామా. డూ వి స్టే విత్ దట్ క్వశ్చన్? దాంతో ఉన్నట్టయితే ద వెరీ లోన్లీనెస్ విల్ రివీల్ ఇట్ సెల్ఫ్. దట్స్ ఎ ఛాలెంజ్. మన ఎనర్జీ అంతా కూడా ఛాలెంజ్ చేసినప్పుడు ఒక సమీకరణ అబ్జర్వ్ చేస్తుంది. ఆ అబ్జర్వ్ నుంచి కనుక మనం అనుకున్నామండి, వీఆర్ నాట్ ఎస్కేపింగ్, వీఆర్ నాట్ ప్రిటెండింగ్, విత్ ఆల్ డ్యూ హానెస్టీ వీఆర్ అబ్జర్వింగ్. ఈ స్థితి మనం నుంచి మనం ఉన్నదా, అప్పుడు ద వెరీ లోన్లీనెస్ ఇట్ సెల్ఫ్ విల్ రివీల్ ఇట్స్ ఓన్ క్వాలిటీ. అప్పుడు థాట్ మన ఆలోచనే చేస్తుంది, అటు మారాలి, ఇటు మారాలి, ఇటు ఎస్కేప్ అవ్వాలి ఇలా ప్రయత్నిస్తుందని చూసినప్పుడు దెన్ థాట్ అనేది ఏమిటి, మనం ఆల్రెడీ ఒక అవగాహన ఇంతకుముందు ఉన్నది ఏమిటి, థాట్ అంటే ఇట్ సెల్ఫ్ ఒక పాస్ట్ అని, అది ఒక నాలెడ్జ్ బేస్, ఒక రిమెంబరెన్స్, పాస్ట్ మెమరీస్, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ తో ఉన్నది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ లిమిటెడ్ ఇన్స్ట్రుమెంట్ అని గమనిస్తుంది. సో ఇదే చేస్తుంది కాబట్టి దెన్ విల్ ద థాట్ రియలైజ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ అండ్ కీప్ క్వైట్. అది దానికి ఉన్న ఛాలెంజ్ మనం వదులుతున్నాము. ఇక్కడ మనం అయ్యన్నది చేయట్లేదండి, కంప్లీట్ చాయిస్లెస్ గా అబ్జర్వ్ చేస్తున్నాం. విత్ ఆల్ సెన్సెస్ వీఆర్ అబ్జర్వింగ్, వీఆర్ సీయింగ్ విత్ ఆల్ అవర్ ఎనర్జీస్ ఎట్ అవర్ కమాండ్. అది చేసినట్టయితే అప్పుడు మనకి అటాచ్మెంట్ అన్నది మన యొక్క దాని యొక్క విచిత్రం అంతా కూడా అయ్యి మనం ఫ్రీ అవుతాము. ఆ అటాచ్మెంట్ దానితో ఉన్నటువంటి కనెక్టెడ్ ఏదైతే మోటివ్ అయితే ఉందో, ఏదైతే పర్సన్ ఉందో, ఇవన్నిటి నుంచి మనం ఫ్రీ అవుతాము. ఈ ఫ్రీ అయినప్పుడు మనకు జనించేటటువంటిది లవ్, కంపాషన్. ఇది ఎలా వస్తుంది అంటే త్రూ నెగేషన్, వాట్ ఈస్ నాట్ అప్పుడే వస్తుంది అని మనకి స్టెప్ బై స్టెప్ ఈ అటాచ్మెంట్ యొక్క ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేసి ఫ్రీ అవ్వాలి. దీని యొక్క మనం చూస్తుంటే చాలా సీరియస్నెస్ లో మనకి గమనిస్తున్నాం దీని యొక్క స్టెప్స్ ని. దాన్ని ఈ డైలాగ్ విత్ వన్ సెల్ఫ్ లో ఆయన మనకి ఏ విధంగా మనం ఇన్వెస్టిగేట్ చేయాలి, ఏ విధమైన సీరియస్నెస్ మనకు ఇది చేయాలి. ఎందుకంటే మనలో ఉన్న భాగం కదండి, ఇట్స్ నాట్ సంథింగ్ ఎల్స్. సో టోటల్ బీయింగ్, టోటల్ ఎనర్జీస్ తోటి మనం దాన్ని లుక్ చేస్తున్నామా, ఆర్ వి స్టేయింగ్ విత్ దాట్? అది చేసినట్టయితే వాచ్ఫుల్, ఓన్లీ వాచ్ఫుల్నెస్ చేస్తున్నామా, చేసుకున్నట్టయితే ఎవరికి వాళ్ళు మనం గమనించినట్టయితే యూ విల్ బి ఫ్రీ ఆఫ్ ది అటాచ్మెంట్. వెన్ యు ఆర్ ఫ్రీ ఆఫ్ అటాచ్మెంట్, దెన్ వాట్ ఈస్ దేర్ అండి, దెన్ love and compassion comes into being. That they come uninvited because there's a negative way of looking. అంచేతే పాజిటివ్ గా తెప్పిస్తే కాదు, ఉన్నది మనం కనుక అండర్స్టాండ్ చేసుకుని మూవ్ అయితే అప్పుడు మనకి మన బీయింగ్ లో దే కమ్ ఇన్ టు బీయింగ్ లవ్ అండ్ కంపాషన్. దట్స్ వాట్ ఈస్ ట్రైంగ్ టు సే దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకెవరిని మాట్లాడతారా? చక్రపాణి గారు అన్మ్యూట్ చేస్తారా? చక్రపాణి గారు అన్మ్యూట్ చేసి మాట్లాడాలి. ప్రభంజన్ గారు వారు మ్యూట్ లో ఉన్నారు సార్. అదే సార్, అంటే మనం ఇక్కడ అన్మ్యూట్ చేయలేము సార్, సారే చేయగలరు. మనకి జూమ్ లో అయితే ఇక్కడ కంట్రోల్ ఉంటుంది, మనకి కమాండ్ నుంచి ఓన్లీ మ్యూట్ మాత్రమే చేయగలం మనం, అన్మ్యూట్ మాత్రం ఎవరి చేసుకోవాలి. ఓకే, గూగుల్ మీట్ లో.
ఓకే. వాళ్ళ అబ్బాయి వచ్చాడు నాకు తెలిసి. ఎవరండి? ఎవరు? చక్రపాణి సార్ ట్రై చేస్తున్నారు అన్మ్యూట్ చేయడానికి. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి సార్, లేకపోతే నెక్స్ట్ వీక్ టాపిక్ ఏదైనా అనుకుందాము. కృష్ణమణి గారు. వినయ్ గారు. హలో. కృష్ణమణి గారు నెక్స్ట్ వీక్ ఇప్పుడు వినపడుతుందండి. కృష్ణమణి గారు మాట్లాడతారా? మాట్లాడండి. ఇప్పుడు వినపడుతుందండి. వినపడుతుంది. ఈ టాపిక్ చాలా కాంప్లికేటెడ్. చక్రపాణి సార్ ఒక్క రిక్వెస్ట్, ఎందువల్ల సార్ ఇంత టైం తీసుకుంది అంటే అక్కడ ప్రాబ్లం ఏముంది? ఇట్ విల్ హెల్ప్, ఎందుకంటే నాకు చాలా రిక్వెస్ట్ అలా వచ్చాయి. అక్కడ ఎక్కడ ప్రాబ్లం అయింది సార్ అన్మ్యూట్ చేయడానికి? అన్మ్యూట్ చేయడంలో ఎక్కడ సార్ ప్రాబ్లం అయింది? మళ్ళీ అది ప్రభంజన్ గారు. వినపడుతుందండి. వినపడుతుంది సార్. మీరు మాట్లాడదాం. ఇది నాకు చాలా కాంప్లికేటెడ్ అనిపించిందండి. నాలోకి నేను చూసుకుని నాలో నేను మాట్లాడుకుంటాం, ఇది యూజువల్గా చాలా కొంచెం కష్టమైన పని. అదే ఇతరుల గురించి, ఇతరుల అంతరంగంలోకి వెళ్ళి వాళ్ళ ఏమిటని చూడడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. మనలోకి మనం చూసుకుంటాం, మనలో మనం డైలాగ్ పెట్టుకుంటాం అనేది కొంచెం దీనికి చాలా ధైర్యం కావాలి, తర్వాత జిజ్ఞాస కావాలి, తెలుసుకుంటాం కావాలి. మనం లవ్ అని అనుకున్నాం అనుకోండి, లవ్ మన ఏముందిలే అది మనకు అందరూ లవ్ తెలిసిందే కదా అనుకుంటుంటాం. కానీ యాక్చువల్ గా అది ఏంటి అని చూసినప్పుడు, అది క్వశ్చన్ చూసినప్పుడు అది అటాచ్మెంటా లేకపోతే పొజిషనా, ఇట్లా ఒక్కొక్కటి మనకి బయటపడుతున్నప్పుడు మనకే చాలా ఇదేంటి ఇలా ఉంది అనేది మనకి అనిపిస్తుంది. అట్లా మనం ఒక్కొక్క క్వశ్చన్ వేసుకుంటూ వెళ్తే మనకి పక్కనాడు ఉన్న మీద వాళ్ళకి ఇది నా అంతరంగంలో ఏముందో అని తెలిస్తే వాళ్ళేం ఫీల్ అవుతారో అని మనకి భయం కూడా కలుగుతుంది అనమాట. ఇట్లా కృష్ణమూర్తి గారు చెప్పింది ఏంటంటే, ఇట్లా నెగేట్ చేసుకుంటూ వెళ్తే చివరికి మిగిలేదు ఏదో అదే లవ్ అని ఆయన చాలా నిజాయితీగా మన అంతరంగంలో లోపల ఆయన తరిచి అన్ని చూసి ఇవన్నీ ఏం చేస్తున్నాయి అని ఆయన మనకి ఆ డైలాగ్ లో ఆయన చూపించారు మనకి. మనం ఎలా మన అంతరంగంలో ఎలా నిజాయితీగా వెళ్ళాలనేది ఒక దోవ ఆయన చూపించారు. థాట్ చేసే విన్యాసాలు, తర్వాత ఆ థాట్ ఐసోలేషన్ లోకి మనం వేరు చేసి చూపించే విధము, చివరికి థాట్ లిమిటేషన్స్ అవి మనం తెలుసుకుంటేనే ఆ విధంగా థాట్ అయి పోతాయి అని ఆయన ఆ విధంగా మనకి చూపించటం ఇదంతా అది నిజంగా చాలా గొప్ప విషయం. అది ఎవరైనా కానీ మనం అంతరంగంలోకి నిజాయితీగా వెళ్ళి చూసుకుంటూ ఉంటే దానికి ఇంటలెక్చువల్ అవసరం లేదు. ఇలా చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే మనం తెలుసుకోగలం. అది తెలుసుకున్నప్పుడే అది డ్రాప్ అయ్యి మనకి చివరికి తెలుస్తూ ఉంటుంది. ఇదే నేను నచ్చాను. థ్యాంక్ యూ చక్రపాణి గారు. నాగేశ్వరరావు మాట్లాడండి. నక్క నాగేశ్వరరావు గారు. హలో సార్, ఈ రోజు మాట్లాడండి. ప్రభంజన్ గారు నేను ఒక్క నిమిషం టెక్నికల్ అంశాలు మాట్లాడతానండి. ఒక్క నిమిషము. ఇది అస్సలు ఈ మీట్ గూగుల్ బాగాలేదండి. ఎవరైనా జాయిన్ అయినా లీవ్ అయినా మొత్తం మారిపోతుంది. ఈ మొత్తం స్క్రీన్ డిస్టర్బ్ అవుతోంది. తర్వాత ఇదివరకు జూమ్ లో అయితే 25 మంది చూసేవాళ్ళం అండి. 25 మంది ఒక స్క్రీన్ లో ఉండేవాళ్ళు. సెకండ్ స్క్రీన్ లో ఎవరైతే ఎక్కువ ఉన్నారో ఉండేది. ఇక్కడ అటువంటి రెండో స్క్రీనే లేదు. ఈ ఫస్ట్ స్క్రీన్ కూడా చాలా డిజార్డర్లీగా ఉందండి. తర్వాత ఈ ఒక వాయిస్ కానీ ఇప్పుడు నాకైతే ఎవరో తెలియదు, ఎవరు వెళ్తున్నారో ఎవరు వస్తున్నారో తెలియదు. నేను చాటింగ్ చూడాలంటే నేను కనిపించను, మళ్ళీ వెళ్ళాలి. అసలు ఏ విధంగానూ నాకు మరి మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకోండి. ఐ డోంట్ నో వై వీఆర్ నౌ ఇన్ మీట్ గూగుల్. మీరు గమనిస్తే ఇది అబ్సల్యూట్లీ నాకు అసలు కంఫర్ట్ లేదండి. ఎవరు మాట్లాడుతున్నారు ఫ్లో దొరకలేదు.
తర్వాత అక్కడ ఎవరు ఉన్నారు, ఎవరు వెళ్తున్నారు కూడా నాకు తెలియటలా. తర్వాత డిస్టర్బ్ అయిపోతుంది ఎవరైనా జాయిన్ అయినా ఏమన్నా కూడా. మీరు మీ యొక్క అభిప్రాయం మీరు గమనించండి. మిగతా మరి ఎవరైనా మరి హ్యాపీగా ఉన్నారు. టోటల్లీ ఐఎమ్ హ్యాపీ విత్ మీట్ గూగుల్ అండి. అది పరిస్థితి. జియో చాట్ ఎలా ఉంటుందో చూడాలండి. జియో చాట్ ఎందుకు ఇప్పుడు జూమ్ అనేది ఇప్పుడు అది అమెరికన్ చాట్ అండి, అది చెప్పండి. జూమ్ కెనాట్ బి యూజ్డ్ అండి, ఇట్ ఇస్ బ్యాన్డ్. జూమ్ బ్యాన్ అయిందా? సార్ జూమ్ బ్యాన్ కాలేదు సార్, మిగిలిన 56 యాప్ లో యాక్చువల్గా జూమ్ లేదు లేదా. అయితే చూడండి మీరు, జూమ్ పెడదామంటే పెడదామండి, కానీ గొడవలు అవుతాయి. దేనికి గొడవలు? అంటే చైనా వాళ్ళు అన్ని కూడా బ్యాన్ చేశారండి. అది చైనాదండి, అది నాకు కావాలి. సార్ జూమ్ ది కాలిఫోర్నియా యాప్ సార్, ఎందుకని మీరు చైనా అన్నారు నాకు అర్థం కావట్లేదు సార్. అయితే పెడదామండి. ఇది అసలు బాగాలేదండి, అబ్సల్యూట్లీ. మనకి జూమ్ సార్ ఒకలాగా చేద్దాం సార్, లేకపోతే ఇంకొక 2 weeks దీంట్లో గూగుల్ మీట్ లో కంటిన్యూ చేద్దాం. ఆ టైం కి మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది, అప్పుడు వీ కెన్ డిసైడ్ టు స్టే విత్ జూమ్ ఆర్ సంథింగ్. ప్రభంజన్ గారు దయచేసి అస్సలు ఒక్క క్షణం కూడా దీని మీద నేను ఉండడానికి ఇష్టంగా లేనండి. బికాజ్ చాలా ఇరిటేటింగ్ ఉందండి, టు బి ఫ్రాంక్ విత్ యూ. నాకు ఎవరు మాట్లాడతారో అక్కడ మనుషులు ఉంటే తెలియటం లేదు నాకు, అది నా డిఫికల్టీ. గమనించండి. సార్ వి విల్ టేక్ కృష్ణపతి సార్ ఒపీనియన్ ఆల్సో సార్. అదే కృష్ణమణి గారు రామకృష్ణ గారు, మీరు చెప్తున్న దాంతో నేను ఏకీభవిస్తాను సార్. అంటే ఇది చాలా మంది డిస్కనెక్ట్ అయిపోతున్నారు, మళ్ళా కనెక్ట్ అవుతున్నారు. మళ్ళా వచ్చినప్పుడల్లా మీరు అన్నట్టు ఇదంతా ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా కనిపిస్తోంది. తర్వాత ఇది డిస్టర్బెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. బహుశా ఇంకా ఈ సాఫ్ట్వేర్ స్టెబిలైజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందనుకుంటాను. ఇంకా 2-3 రకాలు ఏవో ఉన్నాయండి, ఇప్పుడు చాలా వచ్చాయి. ఈ జియో మీట్ అని ఒకటి వచ్చిందన్నారు ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్లు. ఆ జియో మీట్ కూడా మనం చూడొచ్చు. లేకపోతే ఇంకా వేరే ఏదో నమస్తే ఇండియానా, అది ఇంకోటి ఏదో కూడా వచ్చిందన్నారు. కొంచెం ప్రభంజన్ కుమార్ గారు ఈ వారం రోజులు కొంచెం పరిశోధన చేయండి మీరు. సార్ అంటే మనం కొత్తగా వచ్చే యాప్స్ కన్నా కొంచెం స్టెబిలైజ్ అయిన యాప్స్ కి వెళ్ళడమే బెటర్ సార్. ఎందుకంటే కొత్తగా వచ్చే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ సార్. ఎందుకంటే మనకి ఇనిషియల్ గా బాగున్నట్టు అనిపించవచ్చు, దాంట్లో ఉన్న లోటుపాట్లు మనకి వెంటనే తెలియవు అనమాట, కొంత టైం తీసుకుంటుంది కొత్తగా వచ్చే. అందుకనే మీరు కొంచెం వారం రోజులు పరిశోధన చేస్తే ఎలా ఏది బాగుందో చూస్తే అది మనకి ఇది జూమ్ అనేటటువంటిది అమెరికా అదైనా కూడా దాని సర్వర్స్ అన్ని చైనాలో ఉన్నాయని, ఈ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందని, తర్వాత దే కెన్ హ్యాక్ ఇన్ టు అవర్ కంప్యూటర్స్ అండ్ అవర్ మొబైల్ ఫోన్స్ అని చాలా కంపెనీస్ మానేశాయి ఈ జూమ్ అనేటటువంటిది. ఎందుకంటే కంపెనీస్ లో అయితే చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకునే అవతల వాళ్ళు ఎవరైనా రికార్డ్ చేయగలిగినా, వినగలిగినా, లేకపోతే హ్యాక్ చేయగలిగిన ఇబ్బంది అవుతుందని చాలా కంపెనీస్ మానేశాయి ఇది జూమ్ వాడడం. ప్రత్యేకంగా వాళ్ళని దే హ్యావ్ స్టాప్డ్. వాళ్ళు అన్నారు జూమ్ వాడకండి అని చెప్పారు. మరి అలాంటి ప్రమాదం మనకేం లేదనుకుంటే జూమ్ వాడచ్చు. ఇవాళ పొద్దున కూడా జూమ్ మీటింగ్ ఒకటి జరిగింది, అది చాలా చక్కగా జరుగుతుంది. అది మనం అంటే కొంచెం అలవాటైన ధోరణి కూడా అనుకోండి, అలవాటైనటువంటి మనకు తెలుస్తోంది అది. కానీ ఈ ప్రమాదం ఉందని మాత్రం అన్నారు. ఈ ప్రమాదం ఏదైతే దీని సర్వర్స్ అన్ని చైనాలో ఉండడము, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ యాక్సెస్ అవ్వడము, యాక్సెస్ అయితే దాన్ని హ్యాక్ చేయగలగడం, ఇటువంటి ప్రమాదం ఉందని. తర్వాత చాలా మంది ఇప్పుడు వాళ్ళ మొబైల్ ఫోన్స్ లో బ్యాంకింగ్ డీటెయిల్స్ అన్ని పెట్టుకుంటున్నారు, ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్పారు. మరి అది ప్రభంజన్ కుమార్ గారు మీరే కొంచెం ఒకసారి మళ్ళీ పరిశోధన చేసి మిగతా యాప్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయో. బహుశా అది అంత ఇబ్బంది రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఒకదాన్ని చూసి ఒకటి తయారు చేయడం కాబట్టి ఫీచర్స్ కొంచెం అటు ఇటు మార్చొచ్చు తప్ప ఫెసిలిటీ కన్వీనియన్స్ కరెక్ట్ గా ఉందా లేదా చూడండి మీరు. ఉంటే కొంత అలవాటు అవడానికి కొంత టైం పట్టినా కూడా ఈ న్యూసెన్స్ వాల్యూ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మేము ఇది
అక్కడ గ్యాలరీ వ్యూ అంటాడు, ఇక్కడేమో లేఅవుట్ గ్రిడ్ లేఅవుట్ ఏదో అంటున్నాడు కదా. దాంట్లో ఏమవుతుందంటే గ్రిడ్ లేఅవుట్ లో చూస్తే అందరూ ఒకసారి కనిపించట్లేదు, అందరినీ ఒకసారి చూద్దామన్నా వీలవట్లేదు. జూమ్ లో అయితే మీరు కదుపుకోవచ్చు, మీరు ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరినీ చూడొచ్చు. తర్వాత అది పైన ఒక బార్ గా వస్తుంది, మాట్లాడే వాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నారు. స్పీకర్ పెద్ద వ్యూలో కనిపిస్తాడు అక్కడ. ఇక్కడ ఏంటంటే స్పీకర్ కూడా చాలా చిన్న వ్యూలో కనిపిస్తున్నారు. అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అది తర్వాత చాలా మంది ఎందుకో కట్ అయిపోతున్నారు, మళ్ళీ జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అంటే వాళ్ళంతటా వాళ్ళు చేయకపోయినా ఐ థింక్ దేర్ ఇస్ సంథింగ్, దానివల్ల వాళ్ళు దే ఆర్ లెఫ్ట్ అని వస్తుంది, మళ్ళీ ఒక 1 minute లో జాయిన్ అని వస్తుంది, మళ్ళీ ఎవరో ఇద్దరు వెళ్ళిపోతున్నారు, ముగ్గురు వస్తున్నారు అన్నట్లు గందరగోళంగా కనిపిస్తుంది ఇదంతా. అవును సార్, అంటే డెఫినెట్ గా ఒకటైతే గూగుల్ మీట్ డెఫినెట్లీ ఈజ్ మోర్ సెక్యూర్ సార్, దాంట్లో డౌట్ లేదు. ఆ విషయంలో చూస్తే మాత్రం గూగుల్, ఎందుకంటే మనం గూగుల్ మీట్ ని సెక్యూర్ అనకుండా ఉండడానికి అవకాశం లేదు, ఎందుకంటే మనం మొత్తం గూగుల్ యూజ్ చేసేది. గూగుల్ మీట్ సెక్యూర్ కాకపోతే ఎనీహౌ వి ఆర్ కంప్లీట్లీ డన్. సో అందువల్ల ఎందుకంటే మనం ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మొత్తం గూగులే. సో సెక్యూరిటీ వైజ్ చూసుకుంటే గూగుల్ మీట్ అనేది డెఫినెట్లీ దట్ ఈస్ ద మోర్, ఎందుకంటే అన్ని ఫోన్ లో కూడా కంపల్సరీ గూగుల్ అకౌంట్ అనేది ఉండడం, ఆండ్రాయిడ్ ఫోన్స్ లో గూగుల్ అకౌంట్ అనేది ఉండడం అనేది కంపల్సరీ. సో ఆ విధంగా చూసుకుంటే అనేది గూగుల్ మీట్ అనేది రైట్ చాయిస్ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే. సో కానీ మనకి కంఫర్ట్ అనేది లేదు కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే మనం రీసెర్చ్ చేద్దాం సార్, వేరేది కూడా రీసెర్చ్ చేద్దాము, కానీ దీంతో కొంతకాలం గడుపుదాం సార్. అంటే మనకి మరి వీళ్ళు కూడా ఏదైనా అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. గూగుల్ మీట్ ఏంటంటే ఇంకొక అప్డేట్ వాళ్ళు ఇచ్చారు కానీ అది ఇంకా రోల్ అవుట్ కాలేదు, అంటే కొంచెం ఎన్హాన్స్మెంట్స్, ఫీచర్స్ ప్లస్ వీడియో ఆడియో ఎన్హాన్స్మెంట్ వాళ్ళు ఇచ్చారు, ఇంకా రోల్ అవుట్ కాలేదు. సో ప్యారల్ గా రీసెర్చ్ చేద్దాం సార్, ఇంకా వేరేది ఇంకా బాగుందంటే వి విల్ మూవ్. అది కొంచెం ఒక మనకి అందరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చేంత వరకు ప్రస్తుతానికి ఇది కంటిన్యూ చేస్తాం సార్. నేను ఈ వీక్ కూడా కొంచెం స్పెండ్ చేస్తాను వేరే ఒక రిక్వెస్ట్ అండి, వీలుంటే ల్యాప్టాప్స్ నుంచి యాక్సెస్ అవ్వండి సార్. ఫోన్ నుంచి కనుక యాక్సెస్ అవుతే మాత్రం డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక ఈ అన్మ్యూట్ చేయడము, మ్యూట్ చేయడము ఫోన్ లో అంత సులభం కాదు. అది సహా స్మార్ట్ ఫోన్ లో అది మీరు స్క్రోల్ చేస్తుంటే వేలుతోటి పైకి కిందకి అంటుంటే పోతున్నాయి, అవి కనిపించట్లేదు. ల్యాప్టాప్ లో అయితే మీకు చాలా స్పష్టంగా ఉంది, మీరు చేయొచ్చు. ఫోన్ లో అయితే మాత్రం చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే బ్యాండ్ విడ్త్ కూడా సరిపోదు, దాని మెమరీ కానీ దాని అది కానీ బ్యాండ్ విడ్త్ కానీ సరిపోకపోవచ్చు అనేటటువంటిది ఒకటి ఉంది. ఓకే సార్, అయితే ఓకే అండి. అయితే భృగవంద గారు ఆల్సో సార్ మీరు మాట్లాడతారా? రావు భృగవంద గారు, మీకు ఒపీనియన్ ఆన్ జూమ్ అండ్ గూగుల్ మీట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఆల్సో యూ కెన్ సజెస్ట్, మేబీ వి కెన్ డు సమ్ రీసెర్చ్. నెక్స్ట్ వీక్ ఒక వారం చూద్దామండి. ఈ లోపల మీకు వారం టైం వస్తుంది కాబట్టి దయచేసి మీరు కొంచెం రీసెర్చ్ చేసి ఏమన్నా మాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. అలాగే సార్. నెక్స్ట్ వీక్ టాపిక్ కృష్ణపాణి గారు, చక్రపాణి గారు, నెక్స్ట్ వీక్ టాపిక్ మీరు అన్మ్యూట్ చేయాలి. ఇవాళ టాపిక్ లో చెప్పండి కృష్ణపాణి గారు. అంటే ఇవాళ టాపిక్ లో నాకేమనిపిస్తుందంటే తక్కువ మంది పార్టిసిపేట్ చేశారు, తక్కువ ప్రశ్నలు వచ్చాయి. అవునండి, అవును. బహుశా మరి డాక్టర్ చక్రపాణి గారు చెప్పినట్టు అది కాంప్లికేటెడ్ గా ఫీల్ అయ్యారు, లేకపోతే ఇదేదో ఎవరిని వారు పరిశీలించుకోమంటే వారు చెప్పినట్టు కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుండొచ్చు. కానీ సబ్జెక్ట్ లో మాత్రం ఒక డెప్త్ ఉంది. అది మరి రానంటే మనం మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నా కొద్దీ ఇంకా డెప్త్ లోకి వెళ్ళాలి తప్ప మళ్ళీ అవే చర్చించుకోవడం వలన అంత ప్రయోజనం ఉండకపోదేమో అనుకుంటున్నాను. కొంచెం డీప్ టాపిక్ సజెస్ట్ చేస్తే బాగుంటుంది రామకృష్ణ గారు. మీరు మిమ్మల్ని అడుగుతుంటే చక్రపాణి గారు మీరైనా నాకు సుబ్రారు చెప్పండి. చూస్తున్నాం సార్, చూస్తున్నాం. మీరు ఆలోచించండి సార్. టాపిక్
పర్పస్ ఆఫ్ లైఫ్ అని ఏమైనా పెడదామా? ది పర్పస్ ఆఫ్ లైఫ్ అదొక టాపిక్ అనుకోండి అంతే. ఓకే సార్, బాగుంది పర్పస్ ఆఫ్ లైఫ్. కాదు ఏమన్నా ఇప్పుడు కృష్ణమణి గారు అంటారు ఒక సోర్స్ చెప్పమంటారు, ఏమైనా టాక్ ఏమైనా చెప్తారా? ఉన్నాయి ఎక్కడన్నా చెప్తారా? టాక్ రిఫర్ చేస్తామా? అన్ని టాక్స్ అండి, మొత్తం ఒకటని లేదు. ఇది అయితే సెపరేట్ గా ఉంటదండి. ఎవరు డైలాగ్ విత్ వన్ సెల్ఫ్ అనేది సెపరేట్, అది ఒప్పుకుంటాను. బట్ మిగతావి మొత్తం సబ్జెక్ట్ ఎక్కడ చూసినా అయ్యే ఉంటాయి. సో ద పర్పస్ ఆఫ్ లైఫ్ పర్పస్ ఆఫ్ లైఫ్ పేజ్ నెంబర్ 127 కామెంటరీస్ ఆఫ్ లివింగ్ సెకండ్ సిరీస్ లో ఉందండి. ఎక్కడ అవుతుంది, ఇంకా ఉంటాయి. చాలు, ఒకటి ఉంటే చాలు, మిగతా అన్ని ఫాలో అవుతాయండి, ఏం కాదు అన్ని చోట్ల. అది అవుతే ఇవ్వగలనండి. కామెంటరీస్ ఆఫ్ లివింగ్ సెకండ్ సిరీస్ అది మీరు దీంట్లో పెట్టండి సార్, వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి సార్, పెట్టండి. పెడతాను. కృష్ణమణి గారు అనేది ఏంటంటే, మనం ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఒక సోర్స్ మనం పెట్టుకుంటే కృష్ణమూర్తి గారి అన్ని కూడా కవర్ అయిపోతుంటాయి, మనకు తెలుసు కదా విషయము. సో వినయ్ గారు మన ఆస్థాన పరిశోధకులు ఉన్నారు ఆయన ఉన్నారు అక్కడ ఉన్నారు. మీరు ఆస్థాన పరిశోధకులు కామెంటరీస్ ఆన్ లివింగ్ టెక్స్ట్ ఉంది, డెఫినెట్లీ. వేరే ఇంకేమన్నా కూడా ఎక్కడైనా ఈ రెఫరెన్స్ ఉంటే అది కూడా పెట్టండి. నేను పెడతానండి, వేరే ఉంటే కూడా నేను పెడతాను, అందరూ పెడతారు, నో ప్రాబ్లం. వినయ్ గారు చెప్పండి. మీరు ఇప్పుడు రీసెర్చ్ థ్యాంక్ యూ వినయ్ గారు. లేదండి, ఐఎమ్ జస్ట్ కటింగ్ అండ్ పేస్టింగ్, ఇంకేం నేనేం చేయటం లేదు. లేదు ఆన్సర్స్ చాలా చక్కగా వస్తున్నాయి. సో ఇంకా ఈసారి ఎక్కువ కాకుండా వాళ్ళకి వేళ ముగిద్దామండి. ప్రభంజన్ గారు మమ్మల్ని గట్టెక్కించండి ఈ ప్రాబ్లం. ఓకే సార్, అందరికీ నమస్కారం అండి, ధన్యవాదాలు.